హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనము 6th క్లాస్ సోషల్కి సంబంధించినటువంటి 6th లెసన్ నుండి లాస్ట్ లెసన్ వరకు ఆల్మోస్ట్ 21-22 లెసన్స్ వరకు ప్రతి లెసన్లో ఉన్నటువంటి అన్ని అంశాలని ప్రతి బిట్ వైజ్గా దాదాపుగా మనం వాటిని 1000 బిట్స్ ఉన్నాయి. సో వాటన్నింటినీ మనము రివిజన్ చేసుకుందాం. సో అవన్నీ మనకు టెట్ అండ్ డిఎస్సికి చాలా యూస్ఫుల్ అంశాలు కాబట్టి మనం 6th లెసన్ నుండి లాస్ట్ లెసన్ వరకు ప్రతి లెసన్లో ఉన్నటువంటి అన్ని అంశాలని బిట్ వైజ్గా రివిజన్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఈ యొక్క వీడియో మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి, తప్పకుండా చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీకు. సో దాదాపుగా ఒక 40 మినిట్స్లో మనం కంప్లీట్ చేసే ప్రయత్నం చేద్దాం. 1000 బిట్స్ని దాదాపుగా 1000 కంటే ఎక్కువ ఉంటాయి, కానీ 1000 కంటే తక్కువ ఉండవు. ప్రతి లెసన్ నుండి అన్నిటిని మనము కవర్ చేస్తూ మనం వాటిని రివిజన్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రమా. సో దానికంటే ముందు టెట్ అండ్ ఈఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు, మెటీరియల్స్, డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడతాయి. మీకు కావాలనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. మీరు అక్కడ నుండి జాయిన్ అయినట్లయితే అక్కడ అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్లు మీకు, అదేవిధంగా మెటీరియల్స్ మీకు ఫ్రీగా జాఫర్ ఎడ్యుకేషన్ వాట్సాప్ గ్రూప్లో అందుబాటులో ఉంటాయి. సో దానికంటే ముందు మీకు మనకు జాఫర్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి యాప్ గురించి చాలామంది అడుగుతూ ఉన్నారు. సో ఆ జాఫర్ ఎడ్యుకేషన్ అనే జాఫర్ ఎడ్యుకేషన్ అనే మన యొక్క యాప్ ఏదైతే ఉందో అది ప్లేస్టోర్లోకి అందుబాటులోకి వచ్చింది. దాన్ని ఒకసారి డౌన్లోడ్ చేసే విధానాన్ని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మిత్రమా. మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళిన తర్వాత చేయాల్సిన పని ఏంటి అంటే, ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు సెర్చ్ కాడ జాఫర్ ఎడ్యుకేషన్ అని మీరు టైప్ చేసినట్లయితే, జాఫర్ ఎడ్యుకేషన్ అని టైప్ చేసినట్లయితే మీకు మన యొక్క యాప్ అనేది ప్లేస్టోర్లో అందుబాటులో ఉంటుంది మిత్రమా. సో ఈ విధంగా టైప్ చేసినట్లయితే మీకు మన యొక్క యాప్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుంది మన యొక్క యాప్. జాగ్రత్తగా గమనించే ప్రయత్నం చేయండి. చూడండి, ఇది మన యొక్క యాప్ జాఫర్ ఎడ్యుకేషన్కి సంబంధించి మన లోగో ఈ విధంగా ఉంటుంది. సో దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. దీన్ని మీరు క్లిక్ చేసినట్లయితే డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఉంది. సో డౌన్లోడ్ చేసుకొని ఉంచుకోండి. ప్రతి ఒక్కరికి అన్ని రకాల టెస్ట్లకు సంబంధించి పేపర్ 2 టెస్ట్ అనేది ఈ యొక్క యాప్లోనే అందుబాటులో ఉంటుంది, పేపర్ 2 వారికి సంబంధించి. సో ప్రతి ఒక్కరు ఈ యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా గ్రాండ్ టెస్ట్లు, ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు కూడా మీకు ఈ యొక్క యాప్లోనే మీకు అందుబాటులో ఉంటాయి. తప్పకుండా ప్రతి ఒక్కరు మన యొక్క జాఫర్ ఎడ్యుకేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని దాని యొక్క ఉపయోగాల్ని తప్పకుండా మీరంతా యూజ్ చేసుకోండి. ఎందుకు అంటే ఇక్కడ అన్ని గ్రాండ్ టెస్టులు, టెట్కి సంబంధించినట్టు అన్ని గ్రాండ్ టెస్టులు ఇక్కడ ఫ్రీగా మీకు అందుబాటులో ఉంటాయి. సో తప్పకుండా మీరంతా ఈ యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకొని తొందరలోనే అన్ని టెస్టులు మీకు ఈ యొక్క యాప్లో మీకు అందుబాటులో ఉంటాయి. సో దాంట్లో మీరు ఎలాంటి టెన్షన్ అనేది తీసుకోకండి. ప్రతి ఒక్కటి మీకు అక్కడ మీకు అందించే ప్రయత్నం చేస్తాను. కాబట్టి మీరంతా మన యొక్క యాప్ని తప్పకుండా డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క సపోర్ట్ని అందించే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా. తప్పకుండా ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఈ యొక్క వాట్సాప్ గ్రూప్లలో పీడిఎఫ్ హెవీగా అవుతుంది కాబట్టి, సో ఇవన్నీ మీకు దీంట్లో అందుబాటులో ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ మన యొక్క యాప్ని, జాఫర్ ఎడ్యుకేషన్ యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సో అక్కడ మీకు అన్నీ అందుబాటులో ఉంటాయి మిత్రమా. రైట్, ఇక మీరు డౌన్లోడ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్క మిత్రుడు ఇక్కడ రేటింగ్ అని ఉంటుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు 5 స్టార్ రేటింగ్ ఇచ్చే ప్రయత్నం చేయండి మిత్రమా. సో అందరూ ఈ యొక్క రేటింగ్ని 5 స్టార్ రేటింగ్ ఇచ్చి మీ యొక్క సపోర్ట్ని అందించి అదేవిధంగా మీ యొక్క కామెంట్ని తెలియజేసే ప్రయత్నం కూడా చేయండి. సో రైట్, ఇక మనము క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఇది మన యాప్కి సంబంధించినటువంటి అంశాలు. ప్రతి ఒక్కరు ప్లేస్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ పేపర్ 1కి సంబంధించిన టెస్ట్ సిరీస్ ఇంకెవరైనా తీసుకుందాం అనుకున్న మిత్రులు ఎవరైనా ఉంటే, సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నేను మీకు వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం జరిగింది. తప్పకుండా మీరంతా ఇంకెవరైనా తీసుకోవాలనుకుంటే 199 రూపీస్ అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. పేపర్ 1 టెస్ట్ సిరీస్కి సంబంధించిన వారు ఆ పేమెంట్ అనేది మన నంబర్లు పెట్టాను ఆల్రెడీ, ఫోన్పే నంబర్. సో ఆ నంబర్కి చేసినట్లయితే మీకైతే ఆ యొక్క టెస్ట్ సిరీస్ గ్రూప్లో యాడ్ చేయడం అనేది జరుగుతుంది. చాలా క్వాలిటీ టెస్ట్ అనేది అందించడం అనేది జరుగుతుంది. జాఫర్ ఎడ్యుకేషన్ క్వాలిటీగా, లో కాస్ట్లో, తక్కువ కాస్ట్లో మీకు మంచి క్వాలిటీ టెస్ట్ని మీకు అందించడం అనేది జరుగుతుంది. గమనించండి. మనకు 4 మినిట్స్ దాకా ఇదే అయిపోయింది. నేను ఇక మనము క్లాస్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోతాం. నేను ఫాస్ట్గా రివిజన్ చేస్తాను, మీరు జాగ్రత్తగా గమనించండి. రైట్, 6వ పాఠం ఆహార సేకరణ నుంచి ఆహార ఉత్పత్తి వరకు ఆది మానవులు. పెద్ద రాతి ముట్లను
దేనికి ఉపయోగించేవారు? మాంసం కోయడానికి, భూమిలో నుంచి దుంపలు తవ్వడానికి, జంతువులను వేటాడడానికి మొదలైన వాటికి ఉపయోగించేవారు. చిన్న రాతి పనిముట్లు, దీన్నే మనము సూక్ష్మ రాతి పనిముట్లు అని కూడా అంటాం. ఇది ఎక్కడి నుండి తయారు చేస్తారంటే ముడి రాతి నుంచి తయారు చేయడం అనేది జరిగింది సూక్ష్మ రాతి పనిముట్లను. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే వీటిని కొయ్య లేదా ఎముక పిడిని బిగించి వాటిని కత్తులుగా, బాణాలుగా, కొడవలు లాగా ఈ యొక్క సూక్ష్మ రాతి పనిముట్లను ఉపయోగించేవారు గమనించండి. నెక్స్ట్ ఇక్కడ రాతి స్థావరాలు అవి ఉన్నటువంటి జిల్లాలు. రైట్, ఇక్కడ మనకు అమ్రాబాద్లో రాతి స్థావరం ఉంది, అది నాగర్ కర్నూలు జిల్లాలో ఉంది. ఏలేశ్వరంలో కూడా రాతి స్థావరాలు ఉన్నాయి, ఇది నల్గొండ జిల్లాలో ఉంది. ఘనపూరు ఏమో ఆదిలాబాద్ జిల్లాలో ఉంది. రేగొండ జయశంకర్ జిల్లా. నెక్స్ట్ ఇక ఎక్కాల అనేది కూడా జయశంకర్ జిల్లాలో ఉంది, గమనించే ప్రయత్నం చేయండి. ఇవన్నీ రాతి యుగపు స్థావరాలు ఉన్నటువంటి ప్రదేశాలు. పెనుబల్లి అనేది ఖమ్మం జిల్లా, సేరుపల్లి అనేది మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది. అదేవిధంగా పాండవుల గుట్ట అనేది జయశంకర్ జిల్లాలో కలదు. నీలాద్రి గుట్టలు పెనుబలి మండలం రామచంద్రాపురం దగ్గర ఉన్నాయి. సో ఇది ఖమ్మం జిల్లాలో కలవు. నీలాద్రి గుట్టలు అనేటివి ఏ జిల్లాలో ఉన్నాయని అడిగితే మీరు తప్పకుండా ఖమ్మం జిల్లా అని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి మిత్రమా. నెక్స్ట్ ఇక్కడ దొంగల గుట్ట అనేది రంగారెడ్డి జిల్లాలో కలదు. దూపడు గుట్ట అనేది గట్టు అనేది మహబూబ్ నగర్ జిల్లాలో కలదు. దుర్గం అనేది నాగర్ కర్నూలు జిల్లా. జూపల్లి అనేది నల్లగొండ జిల్లా. కోకాపేటలో ఉన్నటువంటి రాతి స్థావరం ఏ జిల్లాలో ఉందండి? అది వికారాబాద్. ఎక్కాల అనేది జయశంకర్, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. రామగుండం అనేది పెద్దపల్లి, మనకు తెలిసినట్టు. ఉట్నూరు అనేది ఆదిలాబాద్, అదేవిధంగా ఆర్మూర్ అనేది నిజామాబాద్ జిల్లాలో ఉంది. ఇవన్నీ మనకు రాతి స్థావరాలు ఉన్నటువంటి జిల్లాలు, ఆ యొక్క ఉన్నటువంటి ప్రదేశం, ఆ ప్రదేశం ఉన్నటువంటి జిల్లా. నెక్స్ట్ మంజీరా లోయ అనేది సంగారెడ్డి జిల్లా. చర్ల అనే ప్రదేశము భద్రాద్రి జిల్లాలో అయితే ఉంది, భద్రాద్రి కొత్తగూడెంలో. సో వీటిని తప్పకుండా గుర్తుపెట్టుకోండి. తప్పకుండా ఈ యొక్క లెసన్ నుంచి, ఈ యొక్క అంశం నుండి ప్రతిసారి క్వశ్చన్ అనేది రిపీట్ అవుతుంది టెట్ అండ్ డిఎస్సిలో. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే సూక్ష్మరాతి పరికరాలను, చిత్రాలను వరంగల్ జిల్లా తిరుమలగిరి గ్రామంలో పాండవుల గుట్టగల రాతి గుహల గోడలపై కనుగొనబడ్డాయి. చూడండి, సూక్ష్మరాతి పరికరాలను, చిత్రాలను ఎక్కడ కనుగొనబడ్డాయి? వరంగల్ జిల్లాలోని తిరుమలగిరి గ్రామంలోని పాండవుల గుట్టలో గల రాతి గుహల గోడలపై కనుగొనబడ్డాయి. సో జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రాతి చిత్రకళ ప్రపంచంలోనే తెలంగాణకు ఒక విశిష్ట గుర్తింపు తేవడం అనేది జరిగింది. మన యొక్క రాతి చిత్రకళ అనేది తెలంగాణకు ప్రపంచంలోనే ఒక విశిష్ట గుర్తింపు తీసుకురావడం జరిగింది. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మనము నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ బిట్, పూర్వ చారిత్రక యుగం నుండి కాకతీయులు లేదా పద్మనాయక రాజుల కాలం వరకు ఈ రాతి చిత్రకళ అనేది ఒక ప్రత్యేకతను కలిగి ఉంది. క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది, స్టేట్మెంట్ క్వశ్చన్, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఈ మానవులు వేటాడడము, ఆహార సేకరణ ద్వారా జీవితాన్ని గడిపేవారు. యానాదులు, చెంచులు అనేవారు అక్కడ మనకు ఈ యొక్క వేటాడడము, ఆహార సేకరణ చేస్తూ గడిపేవారు, ఈ యొక్క తెగకు చెందినటువంటి వారు. ఆది మానవులకు జంతువులపై, వృక్షాలపై, నదులపై, పర్వతాలపై ఎంతో గౌరవాన్ని కలిగి ఉండేవారు. వారు వాటిని పూజించేవారు కూడా. సో జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే కేవలం 12,000 సంవత్సరాల నుంచే మాత్రమే మానవులు ఆహారాన్ని, పంటలు పండించడం ద్వారా సంపాదించుకుంటున్నారు. ఇప్పుడు 12,000 సంవత్సరాల నుంచి మాత్రమే. 12,000 సంవత్సరాల క్రితం వారు ఏం చేసేవారు? ప్రపంచంలో శీతోష్ణ స్థితిలో గొప్ప మార్పులు అనేటివి సంభవించాయి. ఇప్పుడు 12,000 సంవత్సరాల క్రితంలోనే ప్రపంచంలో శీతోష్ణ స్థితిలో గొప్ప మార్పులు సంభవించడం జరిగింది. జాగ్రత్తగా మీరు గమనించండి, గుర్తుంచుకోండి మిత్రమా. నెక్స్ట్ ఇక్కడ మొదట అటవీ ప్రాంతాలలో పోడు వ్యవసాయం చేసేవారు, ఆ తర్వాత వ్యవసాయం, ఆ తర్వాత వేటాహార సేకరణ. వీరు అటవీ ప్రాంతాల్లో ఏ విధంగా అంటే పొడి వ్యవసాయం చేసేవారు, అదేవిధంగా వ్యవసాయం కూడా చేసేవారు, వేట ద్వారా కూడా ఆహార సేకరణ అనేది చేసేవారు ఈ యొక్క అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులు. నెక్స్ట్ కొత్త రాతి పనిముట్లతో వ్యవసాయం చేసిన కాలాన్ని మనము నవీన శిలాయుగం లేదా కొత్త రాతి యుగం అని అంటాం. ఇది అందరికీ మనకు తెలిసినటువంటిది. రైట్, ఇక్కడ మనకు క్వశ్చన్స్ అనేవి రిపీట్ అయ్యే అంశాలు ఇక్కడ ప్రతిసారి డిఎస్సిలో అడుగుతున్నారు అండ్ టెట్లో కూడా అడుగుతున్నారు. చూడండి, ఎగ్జాంపుల్ ఇచ్చారు. అమ్రాబాద్ అనేది ఏ జిల్లాలో ఉంది? నాగర్ కర్నూలు జిల్లాలో ఉంది. అక్కడ ఏది బయటపడింది? రాతి గొడ్డలి అనేది ఒకటి అక్కడ బయటపడడం జరిగింది అమ్రాబాద్ ప్రదేశంలో. నెక్స్ట్
సేరుపల్లి ప్రాంతంలో ఇది మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది. ఇక్కడ కూడా మనకు పనిముట్లు అనేటివి బయటపడడం అనేది జరిగింది. దాన్ని జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ భారతదేశంలో ఆది మానవుల ప్రారంభ వ్యవసాయము ఆనవాళ్ళు అనేటివి సుమారు 9,000 సంవత్సరాల క్రితమే ఎక్కడ బయటపడ్డాయి? బెలుచిస్తాన్లో బయటపడ్డాయి. ఇంకా నెక్స్ట్ మనము చూసుకున్నట్లయితే నెక్స్ట్ బిట్ ఇక్కడ చూడండి, ఆది మానవుల ప్రారంభ వ్యవసాయ ఆనవాళ్ళు సుమారు 9,000 సంవత్సరాల క్రితమే ఎక్కడ బయటపడ్డాయి? బెలుచిస్తాన్లో బయటపడ్డాయి. సో జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే సుమారు 5,000 సంవత్సరాల క్రితం కాశ్మీర్లో ఆది మానవుల ప్రారంభం సంబంధించినటువంటి విషయాలు అనేటివి మనకు బయటపడడం జరిగింది. రైట్, ఆది మానవుల యొక్క ప్రారంభ వ్యవసాయం అనేది మనకు కాశ్మీర్లో బయటపడింది 5,000 సంవత్సరాల క్రితం, లేదా 4,000 లేదా 5,000 సంవత్సరాల క్రితం మళ్ళీ బీహార్లో కూడా బయటపడడం అనేది జరిగింది. 5,000 సంవత్సరాల క్రితం ఆది మానవుల యొక్క వ్యవసాయకు సంబంధించి కాశ్మీర్లో బయటపడ్డాయి. మళ్ళీ 4,000 లేదా 5,000 సంవత్సరాల క్రితం మళ్ళీ బీహార్లో కూడా ఆది మానవులకు సంబంధించిన వ్యవసాయానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు అనేటివి బయటపడ్డాయి. గమనించండి, ఇక్కడ కాశ్మీర్లో ఏమో 5,000 సంవత్సరాల క్రితం, బీహార్లో ఏమో 4,000 లేదా 5,000 సంవత్సరాల క్రితం. రైట్, ఇక్కడ చూసుకున్నట్లయితే భారతదేశంలో ఆదిమానవుల యొక్క ప్రారంభ వ్యవసాయ ఆనవాళ్ళు ఎప్పుడు బయటపడ్డాయి అంటే 9,000 సంవత్సరాలని 9,000 సంవత్సరాల క్రితం ఇక్కడ బెలుచిస్తాన్లో బయటపడ్డాయి. సో వీటిని మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఆది మానవులు జంతువులను మచ్చిక చేసుకున్న ఆనవాళ్ళు మనకు దక్కన్ పీఠభూమిలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో మనకు దొరికాయి. చూడండి, జంతువులను మచ్చిక చేసుకున్నట్లు ఆనవాళ్ళు ఎక్కడ కనిపించాయి? దక్కన్ పీఠభూమిలో. దక్కన్ పీఠభూమిలో ఎక్కడ అని కూడా స్టేట్మెంట్ అడగవచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, వీటిని కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులో దొరికాయి. దాన్ని కూడా గుర్తుంచుకోండి. ఈ పై 3 రాష్ట్రాల్లో పెద్ద పరిమాణంలో బూడిద దిబ్బలు కూడా కనుగొనబడ్డాయి. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటకలో పెద్ద పరిమాణంలో బూడిద దిబ్బలు కూడా కనుగొనబడ్డాయి. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ చూసుకున్నట్లయితే పశుపోషణ అనేది సుమారు 5,000 సంవత్సరాల క్రితమే కనుగొనబడ్డాయి. బూడిద కుప్పలు ప్రస్తుతం మన రాష్ట్రంలోని నాగర్ కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్లో కర్నూలు, అనంతపురం జిల్లాల్లో బయటపడ్డాయి. చూడండి, పశుపోషణ అనేది 5,000 సంవత్సరాల క్రితమే కనుగొనబడింది. బూడిద కుప్పలు ప్రస్తుతము మన రాష్ట్రంలో నాగర్ కర్నూలు జిల్లాలో ఉంది. ఏపీలో వచ్చేసరికి కర్నూలు అండ్ అనంతపురం జిల్లాలో బయటపడ్డాయి. బూడిద కుప్పలు, రాతి గొడ్డలి, రాతి పొరలు, అదేవిధంగా కుండల అవశేషాలు కనుగొనబడ్డాయి. రాతి పారలు, రాతి గొడ్డలి, కుండల అవశేషాలు అనేటివి మనకు కనుగొనబడడం జరిగింది. గమనించండి. నెక్స్ట్ ఇక తెలంగాణలో ఎక్కువ సంఖ్యలో నూతన రాతి యుగానికి చెందిన స్థావరాలు ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఉన్నాయంటే వరంగల్లో ఉన్నాయి, హనుమకొండ, జనగాము, సిద్దిపేట, కరీంనగర్, అదేవిధంగా పెద్దపల్లి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, జయశంకర్, ఈ 10 జిల్లాల్లో మనకు ఎక్కువగా నూతన రాతి యుగానికి చెందిన స్థావరాలు అనేటివి మన తెలంగాణలో ఈ 10 జిల్లాల్లో ఉన్నాయి స్థావరాలు. దాన్ని జాగ్రత్తగా మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఆ జిల్లాల పేర్లు లేకుంటే ఆ జిల్లాల సంఖ్యను కూడా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. 10 జిల్లాలు. నెక్స్ట్ ఇక వరంగల్ జిల్లా పాలకొండలో జరిపిన తవ్వకాల్లో, వరంగల్ జిల్లాలో ఇక్కడ పాలకొండలో జరిపిన తవ్వకాలలో కాల్చిన మట్టి, సూక్ష్మరాతి పరికరాలు, కుండలు, ధాన్యాన్ని నిల్వ ఉంచే పాత్రలు అనేటివి అక్కడ బయటపడ్డాయి. అవి 3,300 సంవత్సరాల క్రితమే మానవులు నివసించి ఉన్నట్లు తెలుస్తుంది మనకు వారి యొక్క పరికరాలు దొరికినప్పుడు. సో అంచనా వేయడం జరిగింది. కాబట్టి వాటిని గుర్తుంచుకోండి. ఇప్పుడు వరంగల్ జిల్లాల తవ్వకాలు ఎక్కడ జరిపారంటే పాలకొండలో జరిపారు. నూతన శిలాయుగానికి సంబంధించిన పరికరాలు అక్కడ బయటపడడం అనేది జరిగింది మిత్రం. ఇది 6th క్లాస్ సంబంధించిన అన్ని రకాల బిట్స్ అనేటివి మీకు కవర్ అయ్యాయి. నెక్స్ట్ 7th క్లాస్కి సంబంధించినటువంటి అంశాలను ఒకసారి చూసుకున్నట్లయితే 7th లెసన్కి సంబంధించినటువంటి అంశాలను ఒకసారి చూసినట్లయితే నేటి వ్యవసాయం 6th క్లాస్లోని 7th లెసన్ వేరుశనగ విత్తనాలను నవంబర్ చివరి వారంలో విత్తి ఫిబ్రవరిలో పంటను కోస్తారు. ఇది 4 నెలల పంట మన యొక్క శనగ పంట, వేరుశనగ. వెంకటాపురం గ్రామంలో మహిళలకు రోజువారీ కూలి 100 నుంచి 130, పురుషులకు రోజువారీ కూలి 200 నుంచి 250గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రభుత్వ పథకాల్లో పురుషులకు స్త్రీలకు ఇద్దరికి సమానంగా 150 రూపాయల కూలి అనేది ఉంటుంది. ప్రభుత్వ పథకాలలో సమానంగా ఉంటుంది.
ఇసుక భవన నిర్మాణంలో స్త్రీలకు కూలి రోజుకు 180 నుంచి 200 ఉంటే మగవారికి మాత్రము రోజువారీ కూలి 300గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకునే ఇంపార్టెంట్ అంశం, తెలంగాణలో సుమారు 2/5 వంతు గ్రామీణ కుటుంబాలు వ్యవసాయ కూలీలాగానే ఉన్నాయి. జాగ్రత్తగా గమనించండి. తెలంగాణలో సుమారు 2/5 2/5 అంటే మనకు అంత వంతు అనేది గ్రామీణ కుటుంబాల్లో వ్యవసాయ కూలీలాగానే ఉన్నారు. ఓకే, 2/5 వంతు మంది గ్రామీణ కుటుంబాలు వ్యవసాయ కూలీలాగా ఉన్నారు తెలంగాణలో. సో దాన్ని గుర్తుంచుకోండి. ఇది ప్రీవియస్ బిట్ కూడా చాలాసార్లు అడగడం జరుగుతుంది, గమనించండి. నెక్స్ట్ ఇక్కడ వాణిజ్య పంటలు వచ్చేసరికి పత్తి, చెరకు, వేరుశెనగ, పసుపు, మిరప మొదలైన వాటిని మనము వాణిజ్య పంటలుగా మనము చెప్పుకుంటాం. నెక్స్ట్ లెసన్ వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం. మొదటి భాగం చూసుకున్నట్లయితే వీరు ఎక్కడ అమ్ముతారంటే చౌటుప్పల్లో ఆదివారం సంత ఉంటుంది. సో అక్కడ చూసుకున్నట్లయితే చౌటుప్పల్ యాదాద్రి జిల్లాలో ఒక గ్రామం పేరే చౌటుప్పల్. ఈ సంతలో 200కు పైగా వర్తకులు అనేది ఉంటారు. ఈ చౌటుప్పల్ సంబంధించినటువంటి ఆదివారం సంతలో ఇది ఏ జిల్లాలో ఉందంటే యాదాద్రి జిల్లా. నెక్స్ట్ ఇక్కడ ఈ సంతకు 40 గ్రామాల నుండి ప్రజలు వస్తారు. ఈ సంతలో ఒకటి పశువుల వ్యాపారానికి, కిరాణా వస్తువులకు, తినుబండారాలు మొదలైన వస్తువులు అమ్మడానికి ప్రత్యేకంగా ఇక్కడ మాత్రము ఈ సంతలో ఉపయోగించడం అంటే ఈ సంతలో అమ్మడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్న చౌటుప్పల్కు 50 కిలోమీటర్ల దూరంలో మనకు కట్టంగూర్ అనేది ఉంటుంది. కట్టంగూర్ అంటే కట్టంగూర్ ఇంద్ర 36 సంవత్సరాలు ఎండుమిర్చి వ్యాపారం చేస్తుంది ఆమె. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆదివారం చౌటుప్పల్ సంత, సోమవారం ఏమో ఆత్మకూరు సంత, మంగళవారం ఏమో ఏదైనా పల్లెటూరు సంత ఉంటుంది, బుధవారం అమ్మన్న బోలు సంత ఉంటుంది, గురువారం మునుగోడు సంత అనేది ఉంటుంది. అదేవిధంగా శుక్రవారం వచ్చేసరికి మనకు నార్కెట్పల్లి సంత, శనివారము కట్టంగూరు సంతకు ఇక్కడ ఇంద్ర వెళ్తుంది. సో ఇంద్రకు సంబంధించినటువంటి కథ ఉంది లెసన్లో. సో దానికి సంబంధించిన అంశాలు. సో సంత ఏ రోజు ఎక్కడ జరుగుతుంది అనేది కూడా ఒకసారి మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక ఇంద్ర మిర్చి అమ్మే సమయము ఉదయం 10 నుంచి సాయంత్రం 7 గంటల వరకు అమ్ముతుంది. ఇంద్ర స్వయం సహాయక బృందం నుండి 30,000 అప్పు తీసుకుంది డ్వాక్రా గ్రూప్ నుంచి. ప్రతి నెలకు 1,200 కూడా తిరిగి చెల్లించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ లెసన్ చూసుకున్నట్లయితే స్వయం సహాయక బృందాల నుండి వచ్చే డబ్బుకు 100కు 25 పైసల వడ్డీ ఉంటుంది. దాన్ని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ప్రభుత్వ పథకంపై పావలా వడ్డీ వల్ల ఇది సాధ్యమవుతుంది. వర్తకులందరికీ గ్రామ పంచాయతీకి 10 చొప్పున పన్ను చెల్లించడం జరుగుతుంది. వర్తకులందరూ గ్రామ పంచాయతీకి ఎంత పన్ను చెల్లిస్తున్నారు? అక్కడ 10 రూపాయల చొప్పున చెల్లిస్తున్నారు. నెక్స్ట్ సంతలో సుమారుగా 3/4 వంతు మంది స్త్రీలే ఉంటారు. టోకు వర్తకుని దగ్గర కొనే ధరల కంటే 25% ఎక్కువగాను, చిల్లర వర్తకులు అమ్మే ధరలకు 25% తక్కువగా ధర అనేది నిర్ణయించడం అనేది జరుగుతుంది. ఇక నెక్స్ట్ లెసన్ చూసుకున్నట్లయితే తెగలు సామాజిక నిర్ణయ అధికారం. తెలంగాణలో చెంచులు, కొండారెడ్లు, గోండ్లు, కోయలు, సవరలు మొదలైన గిరిజన సమాజాలు ఉన్నాయి, గమనించండి. వీరందరికీ ఉమ్మడి ఆస్తి అడవి, భూమి, నీరు, పచ్చిక బయళ్ళు. సో ఇక్కడ స్టేట్మెంట్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఆదిలాబాద్ సంబంధించిన గోండ్ల గురించి ఉంది. తెలంగాణలోని గోండ్ల గురించి ప్యూరర్ హైమాన్ డార్ఫ్ ఒక పుస్తకం రాయడం జరిగింది. ఆంథ్రోపాలజిస్ట్ అయినటువంటి మానవ విజ్ఞాన శాస్త్రవేత్తలు అంటాం, వాళ్ళనే ఆంథ్రోపాలజిస్టులు అంటాం. గిరిజన ప్రజల గురించి అధ్యయనం చేశారు మన హైమాన్ డార్ఫ్. సో హైమాన్ డార్ఫ్ ఇతను 1940 సంవత్సరంలో మన తెలంగాణకు రావడం అనేది జరిగింది. సో చెంచులు, కొండారెడ్లు, గోండ్ల గురించి అధ్యయనం చేసి వాళ్ళ గురించి పుస్తకాలు రాశాడు హైమాన్ డార్ఫ్. ఎప్పుడు వచ్చారు తెలంగాణకు? 1940 సంవత్సరంలో. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇతడు ఈశాన్య రాష్ట్రాల్లోని గిరిజనుల గురించి కూడా అధ్యయనం చేశారు హైమాన్ డార్ఫ్. సో గోండ్ అంటే పంచాయతీ అని అర్థం, పట్ల అంటే గ్రామ పెద్ద అని అర్థం, గ్రామ సభ అంటే మండలి అని అర్థం. సో వీటిని గుర్తుంచుకోండి, క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ గ్రామ పెద్ద తన అధికారాన్ని అంటే పంచాయతీ లేదా పురుషుడి యజమానిగా ఉండేవారితో ఏర్పడిన మండలి నుండి పొందుతాడు. ఈ గ్రామ పెద్ద అనేది తన అధికారాన్ని ఎలా పొందుతాడంటే పంచాయతీ లేదా పురుషుడు యజమానిగా ఉండే వారితో ఏర్పడిన ఒక మండలి ఉంటుంది, దాని నుండి ఈ గ్రామ పెద్దని ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. పంచాయతీ సమావేశాలు క్రమబద్ధంగా జరగవు. సో స్టేట్మెంట్ల క్వశ్చన్లు అడగవచ్చు, క్రమబద్ధంగా జరగవు, అవసరాన్ని బట్టి మాత్రమే అక్కడ పంచాయతీ సమావేశాలు జరుగుతాయి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఏవైనా ముఖ్యమైన అంశాలు చర్చించేటప్పుడు అందరూ మగవారు హాజరవుతారు. యువకులు మహిళలు అవి జరిగే విధానాన్ని పరిశీలిస్తారు. ఆడవాళ్ళకి మండలిలో మాట్లాడే అవకాశం లేదు అప్పటి గిరిజన తెగలకు. నెక్స్ట్ సమస్యని విన్నవించే అవకాశం మాత్రం ఉంది, మాట్లాడే అవకాశం లేదు కానీ
వాళ్ళ సమస్యలను విన్నవించే అవకాశం ఉంటుంది. ప్రతి గ్రామానికి పెద్దగా పట్ల ఉంటాడు, అతన్నే గ్రామ పెద్ద అని అంటాం మనం. ఈ పదవి వారసత్వంగా వస్తుంది. పట్ల అనే పదవి లేదా గ్రామ పెద్ద అనే పదవి వారసత్వంగా వస్తుందా రాదా అంటే వస్తుంది. కుమారులు కుమార్తెలకు కూడా ఇవ్వచ్చును, అబ్బాయిలకు కూడా ఇవ్వచ్చు, అమ్మాయిలకు కూడా ఇవ్వచ్చును. అంటే వాళ్ళ కొడుకులకు కూతుర్లకు ఇవ్వచ్చు అన్నమాట. ఈ గ్రామ పెద్ద అంటే గ్రామాన్ని సమైక్యంగా ఉంచడానికి బయటి వ్యక్తులతోనూ ప్రభుత్వ సంస్థలతోనూ సంధానకర్తగా ఉంటాడు, సమన్వయకర్తగా ఉంటాడు. రైట్, క్రింది వారిలో సమన్వయకర్తగా ఎవరు పనిచేసేవారు? గతంలో గిరిజనులలో ఎవరు పనిచేసేవారు అంటే గ్రామ పెద్ద లేదా పట్ల అనే ఆప్షన్ ఉంటే దాన్ని మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే పట్ల తెగకు చేస్తున్న సేవకు ప్రతిఫలంగా అతని పొలంలో ఉచితంగా తెగవారందరూ పనిచేస్తారు. తెలుగువారు మరాఠావారు ఆ ప్రాంతాలకు వలస రావడం, పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రారంభం కావడంతో 1940-1950 నుంచి గోండుల ఆచార వ్యవస్థలో మార్పులు చేటు చేసుకుంటున్నాయని హైమండర్ఫ్ వివరించాడు. చూడండి, ఇక్కడ ఎప్పటి నుండి వీళ్ళ యొక్క ఆచారాల వ్యవస్థలో మార్పులు చేటు చేసుకున్నాయంటే 1940-1950 పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రారంభం కావడంతో. దాంతోపాటు తెలుగువారు మరాఠావారు ఆ ప్రాంతాలకు వలస రావడం వల్ల వీరి యొక్క ఆచార వ్యవహారాల్లో వ్యవస్థలో కూడా మార్పులు వచ్చాయి. సో దాన్ని మీరు గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక మనము నెక్స్ట్ లెసన్ అయినటువంటి 10వ లెసన్ సామ్రాజ్యాలు గణతంత్రాల ఆవిర్భావం. దీంట్లో ఇంపార్టెంట్ బిట్స్ని మనం రివిజన్ చేసుకుందాం. ఉత్తర భారతదేశ విశాల మైదానాన్ని గంగా సింధు మైదానం అని పిలుస్తారు. హిమాలయాలకు ద్వీపకల్ప పీఠభూమికి మధ్య గంగా యమునాలు ప్రవహిస్తాయి. గుర్తుంచుకోండి మిత్రమా, హిమాలయాలకు ద్వీపకల్ప పీఠభూమికి మధ్య ఏది ప్రవహిస్తుంది? గంగా యమునాలు ప్రవహిస్తాయి, గుర్తుంచుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మొదట్లో వివిధ తెగలు గంగాలోయ మైదానంలోనికి అనుకూల ప్రాంతాల్లో వ్యవసాయం చేస్తూ స్థిరపడ్డారు. వీరికి సంస్కృతంలో మనము జన అని, వారు స్థిరపడిన ప్రాంతాన్ని జనపదం అని పిలుస్తాము. రైట్, చూడండి, వ్యవసాయంలో వీరిని ఏమంటాము? స్థిరపడ్డ వారిని ఏమో సంస్కృతంలో జన అని అంటాము. సో ఆ స్థిరపడిన ప్రాంతాన్ని మనం కలిపి ఏమంటామంటే జనపదం అని పిలుస్తాము. సో అక్కడ స్థిరపడిన వారిని వ్యవసాయం చేస్తూ స్థిరపడ్డారు, వీరిని మనం సంస్కృతంలో ఏమంటామంటే జన అని అంటాం. గుర్తుంచుకోండి, స్థిరపడిన ప్రాంతంని అన్నప్పుడు మాత్రం జనపదం అని ఆప్షన్ పెట్టాలి. మనం స్థిరపడ్డారు వారిని సంస్కృతంలో ఏమంటారు అంటే జన అంటాం. స్థిరపడిన ప్రాంతాన్ని కలిపి అన్నప్పుడు జనపదం అనేది గుర్తుంచుకోండి, ఆ విధంగా పిలుస్తాము. నెక్స్ట్ ఇక్కడ పెద్ద గ్రామాలను లేదా పట్టణాలను మహాజనపదాలు అని అంటాము, లేదా పెద్ద జనపదాలు అని పిలుస్తాము. పెద్ద గ్రామాలను లేదా పట్టణాలను మహాజనపదాలు లేదా పెద్ద జనపదాలు అని పిలుస్తాము, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మహాజనపదాల గురించి ఇక్కడ జరిగిన పురావస్తు తవ్వకాల ద్వారా ఆ కాలంలో రాసిన పుస్తకాల ఆధారంగా తెలుసుకోవచ్చు. రైట్, మనకు జరిగిన పురావస్తు తవ్వకాల ద్వారా కావచ్చు, కాలంలో జరిగినటువంటి పుస్తకాల ఆధారంగా మనము మహాజనపదాల గురించి తెలుసుకోవచ్చును. ఉదాహరణకు అస్మక, వజ్జి, మగధ, అంగ అనేటివి మహాజనపదాల యొక్క ఎగ్జాంపుల్గా మనం చెప్పుకుంటాం. ఇవన్నీ మహాజనపదాలుగా మనం చెప్పుకుంటాం. అస్మక, వజ్జి, మగధ, అంగ. మహాజనపద కాలం నాటి కొన్ని ముఖ్యమైన పురాతత్వ ప్రాంతాలను ఒకసారి చూసుకున్నట్లయితే ఒకటి ఢిల్లీ, అత్రంజి ఖేరా, కౌశంబి, దీన్నే మనం అలహాబాద్ అంటాము, పాట్నా, అయోధ్య, రాజ్గిరి అనేటివి మహాజనపద కాలం నాటి ముఖ్యమైన పురాతత్వ ప్రాంతాలు అడుగుతారు. మహాజనపద కాలం నాటి ముఖ్యమైన పురాతత్వ ప్రాంతాలు ఏవి అని ప్రశ్న అడగవచ్చు. కాబట్టి వీటిని మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి మిత్రమా. నెక్స్ట్గా ఈ కాలంలో కొన్ని ముఖ్యమైన పుస్తకాలు వచ్చాయి. ఉపనిషత్తులు, ధర్మసూత్రాలు, దిగానికాయ, మజ్జీమనికాయ, హెలిడోటస్ చరిత్ర, స్ట్రాబో రచనలు అనేటివి మనకు ఈ కాలంలో రావడం అనేది జరిగింది. మన యొక్క ఈ మహాజనపదాల కాలంలో మనకు ఏవి వచ్చాయి? ముఖ్యమైన పుస్తకాలు వచ్చిన పుస్తకాలు ఏంటి? మహాజనపద కాలంలో వచ్చినటువంటి పుస్తకాలు ఏంటంటే ఉపనిషత్తులు, ధర్మసూత్రాలు, దిగానికాయ, అదేవిధంగా మజ్జీమనికాయ, హెలిడోటన్ చరిత్ర, స్ట్రాబో రచనలు. సో వీటిని మీరు తప్పకుండా గుర్తు, చాలా ఇంపార్టెంట్ అంశాలు ఇవి. నెక్స్ట్ వ్యవసాయం చేసే భూ యజమానులను మనము గృహపతి లేదా గహపతి అని పిలిచేవారు. నెక్స్ట్ దాస అంటే లొంగిపోయి సేవకులుగా పనిచేసేవారిని మనము దాస అని అంటాం. భృతిక, జీతం తీసుకొని పనిచేసేవారిని మనం భృతిక అనేవారు ఆ కాలంలో. ఇంటి పనికి పొలం పనికి ఉపయోగపడే వారిని భృతిక అంటారు. రైట్, ఇక్కడ జీతం తీసుకొని పనిచేసేవారిని భృతికనే అంటాము, ఇంటి పనికి పొలం పనికి ఉపయోగపడే వారిని కూడా భృతికనే అంటాం. దీన్ని మీరు గుర్తుంచుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. నెక్స్ట్ ఇక్కడ
ఈ చాలా ఇంపార్టెంట్ బిట్స్ అన్ని జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అత్యధిక భూమి ఉన్న వ్యక్తి గ్రామ పెద్ద అవుతాడు. మహాజనపదాలను రాజులు పరిపాలించేవారు. రాజులు రాజధాని నగరాల్లో నివసిస్తూ చెక్క, రాళ్ళు, ఇటుకలు, మట్టితో పటిష్టమైన కోట గోడలు నిర్మించుకునేవారు. ఈ చిత్రం సుమారు మనకు కనిపిస్తున్న చిత్రము 2000 సంవత్సరాల కాలం నాటిది. ఇది సాంచి స్తూపానికి చెందినటువంటిది. రైట్, మనకు ఇది సాంచి స్తూపానికి చెందినటువంటి చిత్రం. వ్యవసాయం చేసే గృహపతులు తమ పంటను 6 భాగాలుగా చేసి ఒక భాగాన్ని రాజుకి ఇచ్చేవారు. దీన్నే మనం భాగా అని పిలిచేవారు. వ్యవసాయం చేసే గృహపతులు తమ పంటను ఎన్ని భాగాలుగా చేసేవారు? 6 భాగాలుగా చేసేవారు. 6 భాగాల్లో ఒక భాగాన్ని రాజుకి ఇచ్చేవారు. ఆ రాజుకి ఇచ్చే భాగాన్ని మనము భాగా అని పిలుస్తాము. జాగ్రత్తగా గమనించండి. ఈ కాలంలో మహాజనపద కాలంలోని నాణ్యాలను ఉపయోగించడం కూడా ప్రారంభమైంది. ఏ కాలంలో నాణ్యాలను ఉపయోగించడం ప్రారంభమైంది అంటే మహాజనపద కాలంలోనే నాణ్యాలను ఉపయోగించడం ప్రారంభమైంది. జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ ఇక్కడ మగధ ఒక బలమైన రాజ్యం. మగధ రాజ్యం గంగా నదికి 2 వైపులా విస్తరించి ఉండేది. సో మగధ రాజ్యంలో దక్షిణ ప్రాంతంలో ఇనుప ఖనిజ నిక్షేపాలంటివి ఉండేవి. ఇక్కడ మగధ రాజ్యంలోని ఏ ప్రాంతంలో ఇనుప ఖనిజ నిక్షేపాలు ఉండేవి అంటే దక్షిణ ప్రాంతంలో. సో జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ మొదటి రాజైన బింబిసారుడు, అతడు కుమారుడు అజాత శత్రువు మగధను బలమైన రాజ్యంగా తీర్చిదిద్దాడు. మరో బలమైన రాజు ఎవరు? మహాపద్మనందుడు. మహాపద్మనందుని కాలంలో రాజ్యం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు విస్తరించింది అంటే వాయువ్యం నుంచి ఒడిషా వరకు. మన యొక్క మహాపద్మనంది కాలంలో రాజ్యం అనేది వాయువ్యం నుంచి ఒడిషా వరకు విస్తరించింది. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక వజ్జీకి సంబంధించి, వజ్జీ అనేది ఒక గణరాజ్యం. ఇది మగధ రాజ్యానికి ఉత్తరంగా గణతంత్ర ప్రభుత్వాన్ని కలిగిన వజ్జీ మహాజనపదము. ఇక్కడ మనం ఇంతకుముందు మగధ రాజ్యం బలమైన రాజ్యం, ఇది దక్షిణ ప్రాంతంలో ఉంటే వజ్జీ అనేది ఉత్తరంగా ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? ఉత్తరంగా గణతంత్ర ప్రభుత్వాన్ని కలిగినటువంటి మహాజనపదం మహాజనపదం. ఈ రాజ్యంలో ఒకే పాలకుడు కాక ఒక పాలకుల బృందం ఉండేది. సో దాన్ని కూడా గుర్తుంచుకోండి. వజ్జీ అనేది గణరాజ్యము. దీంట్లో రాజ్యంలో ఒకే పాలకుడు కాక ఒక పాలకుల బృందమే ఉండేది, గ్రూప్ ఉండేది. జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ ఇక్కడ ప్రతి ఒక్కరు తమను రాజా అని పిలుచుకునేవారు. మన వజ్జీ గణ రాజ్యంలో ప్రతి ఒక్కరు తమను రాజా అని పిలుచుకునేవారు. సో మహిళలు, బానిసలకు, సేవకులకు ఈ రాజ్య సమావేశాలలో వజ్జీ గణరాజ్యంలో మహిళలకు కావచ్చు, సైనికులకు కావచ్చు, అదేవిధంగా ఆ సేవకులకు కావచ్చు పాల్గొనే అవకాశం మాత్రం ఉండేది కాదు. ఇది గణరాజ్యమే కానీ చూడండి, ఇక్కడ నుండి ప్రశ్న కూడా అడిగే అవకాశం ఉంటుంది. సైనికులను, మహిళలను, సేవకులను వారి రాజ్య పరిపాలనలో పాల్గొనే అవకాశం అయితే ఉండేది కాదు. రైట్, ఇక్కడ మహిళలకు, సేవకులకు, అదేవిధంగా సైనికులకు రాజ్య సమావేశాలలో పాల్గొనే అవకాశం ఉండేది కాదు. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. వజ్జీ గణరాజ్యమే కానీ రాజ్య సమావేశాల్లో మహిళలకు, సైనికులకు, సేవకులకు పాల్గొనే అవకాశం లేదు. బుద్ధుడు, మహావీరుడు ఈ గణాలకు చెందినవారే. ప్రఖ్యాత బోధకులైన వీరిని బుద్ధుడు, మహావీరుడు, మహాజనపదాలు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రఖ్యాత బోధకులైనటువంటి వీరిని అన్ని మహాజనపదాలు గౌరవించేవి. ఎవరిని? బుద్ధుడు, మహావీరుని ఉన్నటువంటి అన్ని మహాజనపదాలు ఈ ఇద్దరిని మాత్రము గౌరవించేవారు. ఈ గణరాజ్యాలను జయించడానికి రాజులు ఎంతగా ప్రయత్నించినా 15 సంవత్సరాల పాటు అవి మనగలిగాయి. అంటే ఎంతమంది రాజులు వాటిపై దండయాత్ర చేసినా వారు 1500 సంవత్సరాల పాటు వారి యొక్క రాజ్యాన్ని నడిపించడం జరిగింది. మన గణరాజ్యాలను జయించడానికి రాజులు ఎంత చేసినా వారు ఒకటిగా ఉండడం ద్వారా 1500 సంవత్సరాల దాకా పరిపాలించడం అనేది జరిగింది. బుద్ధుడు, మహావీరుడు ఈ గణాలకు చెందిన వారు అంటే రైట్, ఇక్కడ గణరాజ్యాలకు సంబంధించిన వారు వీళ్ళు బుద్ధుడు, మహావీరుడు. రైట్, అంటే వజ్జీ గణరాజ్యానికి చెందిన వారిగా మనము ఉంటే ఆ ఆప్షన్ పెట్టుకోవాల్సిన అవసరం, అది దాన్నే మనం ఆన్సర్గా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే 11వ లెసన్ ఇక్కడ మొదటి సామ్రాజ్యాలు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మొదటి సామ్రాజ్యాలకు సంబంధించి రాజకీయ వ్యవస్థ, పరిపాలన. మౌర్య సామ్రాజ్య స్థాపకుడు చంద్రగుప్తుడు. ఎప్పటికీ ఇక్కడ మనకు ప్రశ్న అనేది వస్తుంది టెట్‌డిఎస్కి. మగధకు పద్మనందుని తర్వాత కొన్ని సంవత్సరాలకు చంద్రగుప్తుడు రాజు అయ్యాడు. గమనించండి, ఒక కుటుంబ వ్యక్తులు వారసత్వంగా రాజులైతే దాన్ని మనము వంశపాలన అని అంటాము. రైట్, ఇక్కడ చంద్రగుప్తుని కొడుకు
బింబిసారుడు కొడుకు అశోకుడు. రైట్, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు దీన్ని ఇట్లా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. మనకు చంద్రగుప్తుని కొడుకేమో బింబిసారుడు, బింబిసారుని కొడుకేమో అశోకుడు. ఇక్కడ మగధ సామ్రాజ్యం నేటి ఆఫ్ఘనిస్తాన్ నుంచి దక్షిణ కర్ణాటక వరకు, తూర్పున బెంగాల్ వరకు విస్తరించి ఉంది. రైట్, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కుటుంబాలు అనేటివి వారసత్వంగా వచ్చాయి. సో చంద్రగుప్తుని బింబిసారుడుకు, బింబిసారు నుంచి అశోకునికి ఈ విధంగా మనకు రావడం అనేది జరిగింది. మహాపద్మనందుని నుంచి తర్వాత చంద్రగుప్తుడు వచ్చాడు, చంద్రగుప్తుడి నుంచి బింబిసారుడికి వచ్చింది, బింబిసారుడి నుంచి అశోకునికి వచ్చింది. సో దాన్ని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. దీన్ని ఈ విధంగా మీరు గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక మగధ సామ్రాజ్యం నేటి ఆఫ్ఘనిస్తాన్ నుంచి దక్షిణ కర్ణాటక వరకు, తూర్పున బెంగాల్ వరకు విస్తరించి ఉంది. దీన్ని కూడా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మౌర్య సామ్రాజ్యం. పెద్ద రాజ్యాలను సామ్రాజ్యాలు అంటారు, వాటి రాజులను చక్రవర్తులు అంటాం. రైట్, గుర్తుంచుకొని పెద్ద రాజ్యాలు ఉంటే దాన్ని ఏమనాలి మనము సామ్రాజ్యాలు అని అంటాం. వాటిని పరిపాలించే రాజులను ఏమంటామంటే చక్రవర్తులు అని అంటాము. భారత ఉపఖండంలోని తొలి చక్రవర్తులు చంద్రగుప్త మౌర్యుని ఒకరిగా మనం పేర్కొంటాము. రైట్, ఇక్కడ భారత ఉపఖండంలోని తొలి చక్రవర్తులు చంద్రగుప్త మౌర్యుని కూడా మనం ఒకరిగా పేర్కొంటాము. ఈ సామ్రాజ్యంలో మనకు ఈ మౌర్య సామ్రాజ్యంలో ఏంటి అంటే హిందూ కుష్ పర్వతాలు, భారతదేశంలో అతిపెద్ద థార్ ఎడారి, అదేవిధంగా గుజరాత్, గంగా సింధు నది లోయలు, మాల్వా పీఠభూమి, అతి విస్తారమైన మధ్య భారతదేశపు అడవులు, కృష్ణా, తుంగభద్ర, గోదావరి లోయలు అయితే ఉన్నాయి. ఇక్కడ మనం మౌర్య సామ్రాజ్యంలో మనకు హిందూ కుష్ పర్వతాలు వస్తాయి, భారతదేశం అతిపెద్ద ఎడారి అయినటువంటి థార్ ఎడారి వస్తుంది, గంగా సింధు నది లోయలు వస్తాయి, మాల్వా పీఠభూమి, అతి విస్తారమైన మధ్య భారతదేశపు అడవులు, అదేవిధంగా కృష్ణా, తుంగభద్ర, గోదావరి లోయలు కూడా మనకు మౌర్య సామ్రాజ్యంలో ఉండేవి. నెక్స్ట్ ఇక గంగాలోయ, కృష్ణా నది లోయ, మాల్వా, గుజరాత్, పంజాబ్ ప్రాంతాలు చాలా సారవంతమైన అధిక జనసాంద్రత గల గ్రామాలతో ఉండేవి. ఇప్పుడు మౌర్య సామ్రాజ్యంలో గంగాలోయ కావచ్చు, కృష్ణానది, మాల్వా పీఠభూమి, గుజరాత్, అదేవిధంగా పంజాబ్ ప్రాంతాలు చాలా సారవంతమైన అధిక జనసాంద్రత గల గ్రామాలతో ఉండేవి. చంద్రగుప్తుడి మంత్రి కౌటిల్యుడు రాసిన పుస్తకం అర్థశాస్త్రం, ఇది మనకు తెలిసినటువంటిది. చంద్రగుప్తుని ఆస్థానంలో గల గ్రీకు రాయబారి మెగస్తానిస్ రాసినటువంటి పుస్తకం ఇండికా, ఇది మనందరికీ తెలిసినటువంటి, ఎప్పటికీ క్వశ్చన్స్ కూడా రిపీటెడ్గా వస్తాయి. నెక్స్ట్ ఇక అర్థశాస్త్రం. చంద్రగుప్తుడి మంత్రి కౌటిల్యుడు అర్థశాస్త్రంను వ్రాశాడు. దీని ప్రత్యేకత ఏంటంటే రాజు రాజ్యాలను ఎలా జయించాడు, నెక్స్ట్ రాజ్యాన్ని ఎలా కాపాడాలి, నెక్స్ట్ వివిధ వృత్తుల వారి నుండి పన్నుల వసూలు, భారత ఉపఖండంలో లభించే వివిధ వనరుల గురించి విస్తరిస్తుంది మన యొక్క కౌటిల్యుడు రాసినటువంటి అర్థశాస్త్రం. దాన్ని మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. స్టేట్మెంట్ క్వశ్చన్స్ వచ్చి కింది వారిలో సరి కానిది ఏది, కింది వారిలో సరైనది ఏది అని అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పాటలీపుత్రం దాని చుట్టూ ఉన్న ప్రాంతాల అన్ని చక్రవర్తి ప్రత్యేక నియంత్రణలో ఉండేవి. తక్షశిల, ఉజ్జాయిని, సువర్ణగిరి వంటి ప్రాదేశిక రాజధానులుగా చేసుకొని పరిపాలించడానికి రాజకుమారులను పంపేవారు. చక్రవర్తి ప్రత్యేక అధీనంలో ఉండేటివి ఏంటి అంటే పాటలీపుత్రం దాని చుట్టూ ఉన్న ప్రాంతాలు, తక్షశిల, ఉజ్జాయిని, సువర్ణగిరి వంటి ప్రాదేశిక రాజధానులుగా చేసుకొని పరిపాలించడానికి రాజకుమారులను చక్రవర్తి పంపేవారు. వారిని పాలకులు, గవర్నర్లని పిలిచేవారు. ఈ రాజకుమారులని ఏమని పిలిచేవారు అంటే పాలకులు అండ్ గవర్నర్లని పిలిచేవారు. దాన్ని జాగ్రత్తగా గుర్తుంచుకోండి. బంగారు గనులు దొరికే ప్రాంతము సువర్ణగిరి ప్రాంతము, విదేశీ వస్తువులు దొరికే ప్రాంతము తక్షశిల. సో వీటిని మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక అశోకుడు విశిష్ట పాలకుడు. మౌర్యులలో ప్రసిద్ధి చెందిన పాలకుడు ఎవరు? అశోకుడు. శాసనాల ద్వారా వర్తమానాన్ని ప్రజలకు చేరవేసిన మొట్టమొదటి రాజు కూడా అశోకుడే. అశోకుని శాసనాలు చాలా వరకు ప్రాకృత భాషలో లేదా బ్రహ్మీ లిపిలో ఉన్నాయి. జాగ్రత్తగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ప్రాకృత భాషలో ఉంటాయి. ఆ లిపి ఏ లిపి అంటే బ్రహ్మీ లిపి, దాన్ని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. అశోకుని కళింగ యుద్ధం, ఇది చాలా ఇంపార్టెంట్. కళింగ అనేది తీర రాష్ట్రమైన ఒడిషా పాత పేరే కళింగ. ప్రపంచ చరిత్రలో యుద్ధంలో విజయం పొంది యుద్ధాలకు స్వస్తి పలికిన ఒకే ఒక రాజు అశోకుడు. అశోక చక్రవర్తి 8 సంవత్సరాలకే కళింగను జయించాడు. దాన్ని మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ చూసుకున్నట్లయితే కళింగ యుద్ధంలో 150,000 మంది బందీలయ్యారు, 1,00,000కు పైగా సైనికులు చనిపోయారు. సో స్టేట్మెంట్ క్వశ్చన్స్ అడగొచ్చు. సో దాన్ని మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ధర్మం అంటే దమ్మ అని అర్థం. గత టెట్ అండ్ డిఎస్సిలో రావడం జరిగింది.
ఇక్కడ మనము నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే మిత్రమా, ధర్మం అనే పదానికి ధమ్మ అనే అర్థం ఉంటుంది. సో దీన్ని మీకు గుర్తుంచుకుని డీటెయిల్స్గా మనకు గత టెట్లో కూడా వచ్చింది ఈ యొక్క క్వశ్చన్ అండ్ డిఎస్సిలో కూడా వచ్చింది నెంబర్ ఆఫ్ టైమ్స్. సో మీరు తప్పకుండా దాన్ని చూసే ప్రయత్నం చేయండి. ఈజీ క్వశ్చన్ అది. ధమ్మ అనే ప్రాకృత పదానికి సంస్కృతంలో ధర్మం అనే అర్థం ఉంది. సో ఇది మనకు డైరెక్ట్ బిట్ కూడా గత డిఎస్సిలో రావడం అనేది కూడా ఒక షిఫ్ట్లో రావడం జరిగింది. అశోకుడు బుద్ధుని బోధనల ద్వారా ప్రభావితుడయ్యాడు, గుర్తుంచుకోండి. అశోకుని దగ్గర ధమ్మ మహామత్రులు అనే అధికారులను నియమించుకున్నాడు. సో అశోకుని దగ్గర ధమ్మ మహామాతృలు అనే అధికారులను నియమించుకున్నాడు. వీరు రాజ్యంలోని ప్రాంతాలకు వెళ్ళి ప్రజలకు ధర్మ ప్రచారం చేసేవారు, ఈ యొక్క ధర్మ మహామాతృలు. నెక్స్ట్ ఇక్కడ అశోకుడు తన సందేశాలను శాసనాల రూపంలో రాళ్లపైన స్తంభాలపైన చెక్కించారు, గుర్తుంచుకోండి. అశోకుడు తన సందేశాలను శాసనాల రూపంలో కావచ్చు, దేని రూపంలో చెక్కించారు అడగవచ్చు, దేని రూపంలో అందించాడని అడిగే అవకాశం ఉంది. అశోకుడు తన సందేశాలను ప్రజలకు ఏ విధంగా చేరవేశాడు అని అడిగే అవకాశం ఉండొచ్చు. సో ఇక్కడ శాసనాల రూపము, దానిలో రాళ్లపైన స్తంభాలపైన చెక్కించారనే విషయాన్ని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. అశోకుడు తన ధర్మాన్ని సుదూర ప్రదేశాలైన సిరియా, ఈజిప్ట్, గ్రీసు, శ్రీలంకలకు వ్యాప్తి చేయడానికి రాయబారులను పంపించాడు. అశోకుడు తన కింది వాన్లో సరైనదని ఇచ్చి, సో ఈ యొక్క దేశాల పేర్లలో కొన్ని 2-3 తప్పులు ఇచ్చి, సో సరి అయిన దాన్ని గుర్తించమనే అవకాశం ఉండొచ్చు. కాబట్టి 4 దేశాల పేర్లు కూడా గుర్తుంచుకోండి: సిరియా, ఈజిప్ట్, గ్రీస్, శ్రీలంక. సో ఈ యొక్క దేశాలకు అతని యొక్క ధర్మాన్ని వ్యాప్తి చేయడానికి రాయబారులను పంపించాడు అశోకుడు రోడ్లను, బావులను, సత్రాలను నిర్మించాడు. ఇతడు మనుషులకే కాక జంతువులకు కూడా వైద్య సదుపాయాలను ఏర్పాటు చేశాడు. రైట్. ఈ కింది వానిలో ఏ రాజు మనుషులకే కాకుండా జంతువులకు కూడా సదుపాయాలని, వైద్య సదుపాయాలను ఏర్పాటు చేశాడని అడిగే అవకాశం ఉండొచ్చు. సో ఆన్సర్ అశోకుడు. సంబంధాలున్న సమూహాన్ని తెగలు అనేవారు. సంబంధాలున్న సమూహాలన్నింటినీ కలిపి తెగలు అని అనేవారు. జాగ్రత్తగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. వీడియో చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా వీడియోని లైక్ చేసి తప్పకుండా మీ యొక్క సపోర్ట్ని అందించే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వీడియో మీకు 7th క్లాస్ సోషల్కి సంబంధించిన ఇంపార్టెంట్ అన్ని 1000 బిట్స్ 7th క్లాస్, అదేవిధంగా 8th క్లాస్ సంబంధించిన అన్ని బిట్స్ని మీకు టాపిక్ వైజ్గా రివిజన్ చేసే ప్రయత్నం చేస్తాను ఎగ్జామ్ వరకు అన్నీ మీకు. నెక్స్ట్ ఇక్కడ తెగ శాతవాహనులు నర్మదా నది నుంచి కృష్ణా, గోదావరి డెల్టా వరకు విస్తరించారు. శాతవాహనులలో గొప్ప రాజులు గౌతమిపుత్ర శాతకర్ణి, వశిష్ఠపుత్ర పులోమావి, యజ్ఞశ్రీ శాతకర్ణి. రైట్. ఇక్కడ అడగొచ్చు శాతవాహనులో గొప్ప రాజులు అని ఇచ్చి కింద వాన్లో స్టేట్మెంట్స్ ఇచ్చి అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీరి పేర్లు గుర్తుంచుకోండి. శాతవాహనుల కాలము 2000 సంవత్సరాల క్రితం 200 సంవత్సరాల పాటు కొనసాగింది. రైట్. 2000 సంవత్సరాల క్రితం 200 సంవత్సరాల పాటు కొనసాగింది. కొంతమంది రాజులు కృష్ణానది తీరాన గల అమరావతి దగ్గర ఉన్న ధాన్య కటకాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించారు. కొంతమంది రాజులు మాత్రమే. నెక్స్ట్ బౌద్ధ ఆరామాలు, స్తూపాలు ఉన్న ప్రాంతాలు చూసుకున్నట్లయితే మనకు శాతవాహనుల కాలంలో అమరావతి, బట్టిప్రోలు, వడ్లమాను అనేవి అక్కడ బౌద్ధ ఆరామాలు, స్తూపాలు ఉన్నటువంటి ప్రాంతాలు. శాతవాహన రాజులు బ్రాహ్మణులకు, బౌద్ధ సన్యాసులకు చాలా భూములను దానంగా ఇచ్చారు. ఎవరెవరికి ఇచ్చారు? శాతవాహనులు బ్రాహ్మణులకు, బౌద్ధ సన్యాసులకు. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ చూసుకున్నట్లయితే శాతవాహనులతో వ్యాపార సంబంధం పెట్టుకున్నవి ఏంటి అంటే బెంగాల్ అండ్ రోమ్. అంటే రోమన్ నాణ్యాలు, కుండేలకు సంబంధించి రోమ్ దేశం నుండి వ్యాపార సంబంధం ఉంటే బెంగాల్కి సంబంధించినటువంటి కూడా వ్యాపార సంబంధాలు శాతవాహనులు వారితో పెట్టుకోవడం జరిగింది. బెంగాల్ అండ్ రోమ్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ శాతవాహనుల కాలంలో కోటిలింగాలకు సంబంధించి కోటిలింగాలు తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో గోదావరి నది పెద్దవాగు కలిసే చోట శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఎగువన ఉంది. సో దాన్ని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. శాతవాహన వంశస్థులకు తొలి రాజధాని కోటిలింగాల. రైట్. జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే కోటిలింగాలు ప్రాచీన భారతదేశంలోని 16 మహాజనపదాలలో ఒకటైన అస్మక జనపదానికి రాజధాని నగరంగా ఉండేది. ఇది కోటిలింగాల. ఏ జనపదానికి? అస్మక అనే జనపదానికి రాజధానిగా కోటిలింగాల ఉండేది. 16 మహాజనపదాల్లో ఒక్క మహాజనపదమైనటువంటి అస్మక జనపదానికి రాజధానిగా కోటిలింగాల ఉండేది. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ శాతవాహన వంశస్థాపకుడు కూడా మనకు గతంలో చాలాసార్లు క్వశ్చన్ వచ్చింది. శ్రీముఖుని తర్వాత పాలకుడు కన్హ, శాతకర్ణి కాలానికి చెందిన ఎన్నో నాణాలు కూడా బయటపడడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ శాతవాహనులు ఇక్ష్వాకుల కాలంలో బయటపడిన వస్తువులు.
ఏమేమి బయటపడ్డాయి అంటే శాతవాహనుల అండ్ ఇక్ష్వాకుల కాలంలో వెండి నాణాలు, మట్టి పాత్రలు, పింగాణి పాత్రలు, ఇటుకలతో చుట్టూ గోడ నిర్మించిన గుండ్రని బావి, ఇవి వారి కాలంలో ఇక్ష్వాకుల కాలంలో శాతవాహనుల కాలంలో బయటపడ్డాయి. కోటి లింగాలలో అనేక ద్వారములు గల మట్టి కోట 4 వైపులా బురుజులు కనిపిస్తాయి. బౌద్ధ స్తూపాలు, విహారాలు, చైత్యాలు బయటపడిన ప్రదేశాలు. మనకు పనిగిరిలో బౌద్ధ స్తూపాలు, విహారాలు, చైత్యాలు బయటపడ్డాయి. నేలకొండపల్లిలో బయటపడ్డాయి. కొండాపూర్లో, ధూళికట్టలో, అదేవిధంగా పెద్ద బంకూరులో, కీసరగుట్టలో మనకు ఈ బౌద్ధ స్తూపాలు, విహారాలు, చైత్యాలు అనేటివి బయటపడడం జరిగింది. వీటి యొక్క పేర్లు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఒకసారి చూసుకోండి, అవి గుర్తొస్తాయి మనకు. నెక్స్ట్ కర్ణాటకలోని బళ్ళారి జిల్లాలో మ్యాకధుని గ్రామంలో ఉన్నది. సో కర్ణాటకలోని బళ్ళారి జిల్లాలో మ్యాకధుని గ్రామంలో కూడా ఇవి బౌద్ధ స్తూపాలు, విహారాలు అయితే ఉన్నాయి. సో దాన్ని మీరు గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా. నెక్స్ట్ మనకు ఇక్కడ మీకు క్లియర్గా కనిపించకపోయినా నేను చదువుతాను, దాన్ని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. శాతవాహనుల తర్వాత వచ్చిన రాజులు ఈక్ష్వకులు. ఈక్ష్వకుల రాజధాని ఏది అంటే విజయపురి. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ చూసుకున్నట్లయితే కృష్ణానది తీరంలోని నాగార్జున కొండ దగ్గరలో ఉంటుంది ఈ ఈక్ష్వకుల రాజధాని అయినటువంటి విజయపురి. ఈక్ష్వకుల వంశంలో ముఖ్యమైన రాజులు శాంతామలుడు, అదేవిధంగా వీరపురుషదత్తుడు. వీళ్ళిద్దరూ ఈక్ష్వకుల్లో ముఖ్యమైన రాజులు. వీరు చేసిన యాగాలు అశ్వమేధము, అదేవిధంగా వాజ్పేయ అనే వీరు ఈ యాగాలు చేయడం, అశ్వమేధము అదేవిధంగా వాజ్పేయ అనే ఈ 2 యాగాలని ఈక్ష్వకులు చేయడం జరిగింది. వీరు రామాయణంలోని రాముని వంశానికి చెందిన వారమని వారు చెప్పుకున్నారు. ఎవరు? ఈక్ష్వకులు. రైట్, దాన్ని రాముని వంశానికి చెందిన వారని చెప్పుకున్న వారు ఎవరు క్రింది వాణిలో అని అడగవచ్చు. సో ఈక్ష్వకులు చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఈక్ష్వకుల కుటుంబాలలో మహిళలకు సంబంధించిన విషయాలు గమనించినట్లయితే బౌద్ధ గురువులకు ఆరాధిస్తూ బౌద్ధ ఆరామాలు, స్తూపాలను నిర్మాణానికి అధిక మొత్తంలో విరాళాలు ఇచ్చేవారు మన యొక్క ఈక్ష్వకుల కుటుంబంలోని మహిళలు. వీరు నాగార్జున కొండలో అతిపెద్ద ఆరామం, స్తూపాన్ని నిర్మించారు ఈక్ష్వకుల మహిళలు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే భారత ఉపఖండంలోని కొన్ని ముఖ్యమైన సామ్రాజ్యాల గురించి మనం చూసుకున్నట్లయితే కుషానులు. వీరు 2000 సంవత్సరాల పూర్వమే కుషానులు చైనా నుండి వలస వచ్చి క్రమక్రమంగా ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా తన సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నారు. కుషాను రాజుల్లో ప్రఖ్యాతిగాంచిన రాజు కనిష్కుడు. కనిష్కుని మన కామన్ ఇయర్స్ ఏదైందో కామన్ ఎరా, సో 78లో మన సామాన్య శకం ఏదైతే ఉందో 78లో సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఎవరు? మన కనిష్కుడు. కనిష్కుడు పాలించిన ప్రాంతాలు పాకిస్తాన్ నుండి మధుర, ప్రయాగ్రాజ్ వరకు పరిపాలించాడు. మరి ఆఫ్ఘనిస్తాన్లోని అతిపెద్ద ప్రాంతాలని, అదేవిధంగా అక్సస్ నది పరివాహక ప్రాంతాన్ని కూడా ఈ కనిష్కుడు పరిపాలించడం జరిగింది. కనిష్కుని కుషానులు వ్యాపారం చేసిన దేశాలు ఏంటి అంటే భారతదేశంతో చేశారు, ఇరాన్ తోటి చేశారు, చైనా తోటి చేశారు, రోమ్ నగరంతో, రోమ్ దేశంతో వీరు వ్యాపార సంబంధాలు అయితే పెట్టుకోవడం జరిగింది మన కుషానులు. రైట్, శకయుగం ప్రారంభం మనకు సామాన్య శకం 78లో కనిష్కుడు చక్రవర్తిగా పట్టాభిషేకం చేసుకొని అధికారంలోకి వచ్చిన సంవత్సరం నుండే శక సంవత్సరం ప్రారంభమైందని, దీన్నే శకయుగం లేక శకాబ్ది అని అంటాము. దీనిని దక్షిణ భారత ప్రజలు ఉపయోగిస్తుంటారు. ఇది సాధారణ యుగము 78 కంటే 78 సంవత్సరాల తర్వాత ఉంటుంది. దాన్ని మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక్కడ గుప్త సామ్రాజ్యం. గుప్త సామ్రాజ్యం వీరు నేటి బీహార్లోని చిన్న రాజ్యాన్ని మొదట పరిపాలించారు మన యొక్క గుప్తులు. గుప్త సామ్రాజ్యానికి చెందిన ప్రసిద్ధ రాజులను ఒకసారి మనం గమనించినట్లయితే మొదటి చంద్రగుప్తుడు, సముద్రగుప్తుడు, 2వ చంద్రగుప్తుడు, కుమారగుప్తుడు, స్కందగుప్తుడు. దీంట్లోకి వెళ్ళి ప్రతిసారి ఒక బిట్ అనేది వస్తుంది. మీరు 3 తరాలలో గుజరాత్ నుండి బెంగాల్ వరకు, ఢిల్లీ నుంచి మధ్యప్రదేశ్ వరకు పూర్తి ఆధిపత్యాన్ని వీరు గుప్త సామ్రాజ్యం వాళ్ళు గుప్తులైతే ఆధిపత్యాన్ని వహించారు. ఇక్కడ గుప్తులు భారత రాజకీయ వ్యవస్థలో 2 కొత్త విధానాలను ప్రవేశపెట్టారు. సో ఇక్కడ వీరు ఏదైనా రాజ్యాన్ని జయిస్తే అక్కడ ఓడిన రాజునే తిరిగి వారిని రాజుగా కొనసాగించేవారు. రైట్, వీరు ఆజ్ఞలకు లోబడి ఆ యొక్క రాజు పనిచేసేవాడు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సామంత రాజులతో స్నేహం. బ్రాహ్మణులకు పూర్తి అధికారాలు పన్నుతో చెల్లించవలసిన అవసరం లేకుండా వీరు సామంత రాజులతో స్నేహంగా కూడా ఉండేవారు మన గుప్తులు. నెక్స్ట్ మెహ్రోలి ఇనుప స్తంభం. ఇది ఢిల్లీలో కుతుబ్ మినార్ ప్రాంగణంలో ఉంది. మెహ్రోలి ఇనుప స్తంభం, ఇది చాలాసార్లు ఈ క్వశ్చన్ కూడా వచ్చింది, మీకు తెలిసినటువంటిదే. దీన్ని 2వ చంద్రగుప్తుడు ఏర్పాటు చేశాడు. దీన్ని గుర్తుంచుకొని గత 1700 సంవత్సరాలుగా బయట గాలిలో నిలబడి ఉన్నప్పటికీ ఇది ఇంకా తుప్పు పట్టలేదు. వీరు వైదిక మతచారాలైన అశ్వమేధ యాగం లాంటి వాటిని ప్రముఖంగా పోషించేవారు మన యొక్క గుప్తులు. నెక్స్ట్ ఇక్కడ
చూసుకున్నట్లయితే పౌరాణిక సాంప్రదాయాలను పాటిస్తూ ప్రత్యేకించి వైష్ణవ శైవ మతాలను పోషిస్తూ విష్ణువు శివ దుర్గమాతలకు దేవాలయాలు నిర్మించి నిత్యం పూజలు జరిగేటట్లు చూసేవారు మన యొక్క గుప్తులు బౌద్ధ స్తూపాలు జైన ఆరామాలు సాంచి స్తూపంకు నిధులు కేటాయించి వాటిని పోషించారు మన యొక్క గుప్త సామ్రాజ్యంలో గుప్తులు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ అంశం గుప్తులు నిర్మించిన దేవాలయాలు. మధ్యప్రదేశ్లోని దియోగార్ ఉదయగిరి, ఉత్తరప్రదేశ్లోని అదేవిధంగా మన లిటర్గామ్ ఎరాస్. సో కరెక్ట్గా ప్రింటింగ్ కరెక్ట్ కనిపించట్లేదు, దాన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా. నెక్స్ట్ ఇక్కడ గుప్తుల కాలంలో చాలా దేవాలయాలు విష్ణు శివునికి సంబంధించినవి. బౌద్ధ శిల్పానికి చెందిన సారనాథ్ కూడా ప్రఖ్యాతగాంచింది. రైట్, గుప్తుల కాలంలో చాలా దేవాలయాలు దేనికి సంబంధించినవి అంటే విష్ణు శివునికి అని గుర్తుంచుకోండి. సో అదేవిధంగా బౌద్ధ శిల్పానికి చెందిన సారనాథ్ కూడా శిల్పాలు ఆరామాలు కూడా ప్రఖ్యాతిగాంచినవి కూడా మన గుప్తుల కాలంలో ఉన్నాయి. సో దీన్ని మీరు ఫస్ట్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పాయింట్లో దేవాలయాలు అంటే ఎవరి కాలంలో, వీరి కాలంలో గుప్తుల కాలంలో దేవాలయాలు దేనికి సంబంధించినవి ఉండే అని అడగవచ్చు. సో విష్ణు అండ్ శివునికి సంబంధించినవి. సో దాన్ని మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి మిత్రమా. నెక్స్ట్ లెసన్ ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రజాస్వామ్య ప్రభుత్వం. రాజరికం అంటే రాజ్య పరిపాలన కంటే రాజ్యాన్ని విస్తరించడం పైన ఎక్కువ సమయాన్ని వేచించడము ఏంటి రాజరికం అంటే. నెక్స్ట్ ఇక్కడ ప్రజాస్వామ్యానికి నిర్వచనం ప్రజల చేత ప్రజల కోసం నడిచే ప్రభుత్వమే ప్రజాస్వామ్య ప్రభుత్వం అని అబ్రహం లింకన్ మనకు నిర్వచనం చెప్పారు, అమెరికా అతను. ఈ రోజుల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వానికి ప్రాతినిధ్య ప్రభుత్వాలే. ఈ విధానంలో ప్రజలను తమ ప్రతినిధులుగా ఓటు ద్వారా ఎన్నుకుంటారు ప్రజలు. నెక్స్ట్ 18 సంవత్సరాల పైబడిన వారు అందరూ ఓటు వేయడానికి అర్హులు. మన భారతదేశంలో 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల ముందు వివిధ అభ్యర్థులు లేదా పార్టీలు తాము ఎన్నికైతే తాము చేపట్టబోయే కార్యక్రమాలకు సంబంధించిన మేనిఫెస్టో ఓటర్ల ముందు ఉంచుతారు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ లెసన్ గ్రామ పంచాయతీలు. ఇక్కడ ఇంపార్టెంట్ అంశాలను గమనించినట్లయితే ప్రజా సౌకర్యాలు, మురికి కాలువలు, వీధి దీపాలు, చేతి పంపు మరమ్మతులు అనేటివి అక్కడ గ్రామ పంచాయతీలు చేసినటువంటి పనులు. ప్రజా సౌకర్యాల నిర్వహణ కోసమే గ్రామాల్లో పంచాయతీలు, పట్టణాల్లో పురపాలక సంఘాలు అనేటివి ఉంటాయి. ప్రతి గ్రామంలో ఒక గ్రామ సభ ఉంటుంది మరియు గ్రామ సభలో గ్రామ ఓటర్లందరూ సభ్యులుగా ఉంటారు. గమనించండి, గ్రామ సభలో గ్రామ ఓటర్లంతా సభ్యులుగా ఉంటారు, గ్రామ ప్రజలంతా గ్రామ సభలో సభ్యులుగా ఉండరు. సో దాన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి. అడగచ్చు, గ్రామ సభలో గ్రామ ప్రజలంతా సభ్యులుగా ఉంటారని ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు, కానీ గ్రామ ఓటర్లు మాత్రమే సభ్యులుగా ఉంటారు గ్రామ సభలో, దాన్ని గమనించండి. నెక్స్ట్ ఇక్కడ గ్రామ సభ గ్రామ పంచాయతీ పనులను పర్యవేక్షిస్తుంది. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఓటర్లు గ్రామ పంచాయతీ సభ్యులను అంటే మరియు సర్పంచ్లను ఎన్నుకుంటారు. ఎవరిని? వార్డు మెంబర్లను, అదేవిధంగా సర్పంచ్లను ఎన్నుకుంటారు. సర్పంచ్ గ్రామ పంచాయతీలో ప్రతిరోజు జరిగే పనిని పర్యవేక్షిస్తాడు. సో ఇక్కడ సర్పంచ్ని ప్రత్యక్షంగా ఎన్నుకుంటాం, వార్డు మెంబర్లను ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు, కానీ ఉప సర్పంచ్ని మాత్రము పరోక్ష పద్ధతిలో వార్డు మెంబర్స్ ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. గ్రామ సభలో 18 సంవత్సరాల నిండిన ఓటర్లు ఉంటారు. చూడండి, గ్రామ సభలో ఎవరు ఉంటారు? 18 సంవత్సరాల నిండిన ఓటర్లు. బీపీఎల్ అంటే బిలో ప్రావర్టీ లైన్, దారిద్ర్య రేఖకు దిగువన. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం మన్రేగా ఏదైతే ఉందో సరిగా అమలు జరుగుతున్నాయా లేదా పర్యవేక్షణ చేసేది కూడా గ్రామ సభనే. సో దీన్ని కూడా మీరు గుర్తుంచుకోండి. గ్రామ సభ ప్లేస్లో ఇంకా 2-3 స్టేట్మెంట్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. సో మనకు పర్టికులర్గా కంప్లీట్గా మనకు గ్రామ సభ అనేది పర్ఫెక్ట్ అవగాహన ఉండాలి. అది కాకుండా వేరే సైడ్ వెళ్ళిపోవద్దు మీరు, ఓకేనా? అక్కడ ఎంపీడీఓ ఆఫీసు, మండల అభివృద్ధి, సో అవన్నీ వస్తాయి మనకి. ఎక్కువగా మన్రేగాకి సంబంధించినవి, పనులకు సంబంధించి మండల హెడ్ క్వార్టర్లు ఎంపీడీ ఆఫీస్లో జరుగుతాయి. అలానే ఆ ఆన్సర్ని పెట్టకూడదు మనము. గ్రామ సభ అనేది గుర్తుంచుకొని పర్యవేక్షించేది. గ్రామ పంచాయతీ తీర్మానం. నెక్స్ట్ ఇక్కడ గ్రామ పంచాయతీ ఎన్నికల ద్వారా ఏర్పాటు చేస్తారు. ఈ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది మన పంచాయతీ ఎన్నికలను. ఓటరు కనీస వయసు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. ప్రతి గ్రామ పంచాయతీకి జనాభాను బట్టి 5 నుంచి 21 మంది వరకు వార్డు సభ్యులు ఉంటారు. అక్కడ యొక్క పాపులేషన్ని బట్టి 5 నుంచి 21 వరకు వార్డు మెంబర్లు అయితే ఉండే అవకాశం ఉంటుంది. వార్డు సభ్యునికి ఉండవలసిన కనీస వయసు అయితే 21 సంవత్సరాలు ఉండాలి. 21 సంవత్సరాలు నిండిన వారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయవచ్చును. ఇక్కడ వార్డు సభ్యునికి కావచ్చు, సర్పంచ్కి కావచ్చు, ఖచ్చితంగా 21 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి, నిండి ఉండాలి. పార్లమెంటు స్త్రీలకు స్థానిక సంస్థలో 50% స్థానాలను కేటాయించింది. ఇక్కడ పార్లమెంటు స్థానిక సంస్థలో మాత్రం 50% మనకు రిజర్వేషన్ అనేది మహిళలకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ
చూసుకున్నట్లయితే సాధారణంగా గ్రామ పంచాయతీకి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. గ్రామ ఓటరు 2 ఓట్లు వేస్తాడు, ఒకటి వార్డు సభ్యునికి, ఒకటి సర్పంచ్కి వేయడం అనేది జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ గుర్తుంచుకోండి. సర్పంచ్ గ్రామ పంచాయతీకి పెద్ద మరియు గ్రామానికి మొదటి పౌరుడు. గ్రామ పంచాయతీ నిర్ణయాలను అమలు చేసే బాధ్యత సర్పంచ్ది. గ్రామ పంచాయతీకి వచ్చే ఆదాయ వ్యయాలకు కూడా సర్పంచే బాధ్యత వహిస్తాడు. సర్పంచ్కి కనీస వయసు 21 సంవత్సరాలు. రైట్, ఇక్కడ మన క్వశ్చన్ కూడా అడగడం జరిగింది టెస్ట్ సిరీస్కి సంబంధించి. మన టెస్ట్ సిరీస్లో గ్రామ పంచాయతీకి వచ్చే ఆదాయ వ్యయాలు కూడా ఎవరు బాధ్యత వహిస్తారంటే చాలామంది పంచాయతీ కార్యదర్శి అనుకుని సో ఆ యొక్క ఆన్సర్ని పెట్టడం జరిగింది. కానీ బాధ్యత వహించేది సర్పంచ్ మాత్రమే. అతని యొక్క సెక్రటరీ యొక్క విధులు ఏంటి అంటే రిజిస్టర్ మెయింటైన్ చేయడం, సర్పంచ్ చెప్పిన పనులు చేయడం అనేటివి సెక్రటరీ చేస్తారు, ఆఫీస్ వర్క్స్ ఏమున్నా. సరే, పూర్తి బాధ్యత అనేది ఆదాయ వ్యయాలకు సంబంధించి సర్పంచ్కి బాధ్యత వహించాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఉప సర్పంచ్. ఇక్కడ ఇతని వార్డు సభ్యులు కలిసి తమలో ఒకరిని ఉప సర్పంచ్గా ఎన్నుకుంటారు, పరోక్ష పద్ధతిని ఎన్నుకుంటారు. నేను ఆల్రెడీ చెప్పాను. సర్పంచ్ లేనప్పుడు ఉప సర్పంచ్ ఆ బాధ్యతలు నిర్వహిస్తాడు. ఉప సర్పంచ్ కనీస వయసు కూడా 21 సంవత్సరాలే. కార్యదర్శి కార్యనిర్వాహక అధికారి, సెక్రటరీ ఉంటారు కదా గ్రామ పంచాయతీలో. చూద్దాం ఒకసారి. ప్రతి పంచాయతీకి ఒక ప్రభుత్వ ఉద్యోగి కార్యదర్శిగా ఉంటాడు. ఇతను గ్రామ పంచాయతీ లెక్కలు, సమావేశాల విషయాలను నమోదు చేస్తాడు అని చెప్తున్నాను. జస్ట్ రిజిస్టర్లో నమోదు చేయడం అనేది, అంటే రిజిస్టర్ మెయింటెనెన్స్ చేయడం మాత్రమే గ్రామ పంచాయతీ కార్యదర్శి యొక్క విధిగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. గ్రామ పంచాయతీ అధికారాలు. గ్రామ పంచాయతీ పరిధిలోకి వచ్చేవి ఏంటంటే మురికి కాలువలు, పాతవి కొత్తవి వస్తాయి. గ్రామ రహదారులు, త్రాగునీటి, వీధి దీపాలు, పాఠశాల నడుస్తున్న తీరు కూడా గ్రామ పంచాయతీ పరిధిలోకి వస్తాయి. అంగన్వాడీలు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ పథకాల పర్యవేక్షణ, చిన్న నీటిపారుదల సంబంధించినటువంటి అంశాలు, వాటర్ షెడ్ల నిర్వహణ కూడా మనకు గ్రామ పంచాయతీ పరిధిలోకి వస్తుంది. అదేవిధంగా అవి వీధుల శుభ్రత, చౌకదారుల దుకాణాలు అంటే మన రేషన్ ఇచ్చే దుకాణాలు, భూ సంస్కరణల మీద కూడా ప్రణాళికలను తయారు చేసి ఆచరణలో పెడతారు. ఇక గ్రామ పంచాయతీకి లేని అధికారులు ఇవి చాలా మనకు ముఖ్యం. ఏమున్నాయి పరిధిలోకి రానివి? సంత అంటే మార్కెట్ కావచ్చు, అదేవిధంగా కుటీర పరిశ్రమలు, పేదరిక నిర్మూలన కార్యక్రమాలు, విద్యుత్తు, భూమి అభివృద్ధి, పేదలకు గృహ సౌకర్యాలు కల్పించడం, అటవీ ఉత్పత్తులకు సంబంధించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్వహణ అనేటివి గ్రామ పంచాయతీ పరిధిలో లేనటువంటి అధికారాలు. వీటి మీద అధికారాలు అనేటివి ఉండవు, వారి పరిధిలో గ్రామ పంచాయతీ పరిధిలోకి రావు. ఈ యొక్క 8 అంశాలని మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక్కడ గ్రామ పంచాయతీ సమావేశం ప్రతి నెలకు ఒకసారి జరుగుతుంది, అంటే ఒక సంవత్సరానికి 12 సార్లు జరుగుతుంది. చూడండి, ఇక్కడ గ్రామ పంచాయతీ సమావేశము ప్రతి నెలకు ఒకసారి జరుగుతుంది. సో సంవత్సరానికి 12 సార్లు. గ్రామ సభ వేరు, గ్రామ పంచాయతీ వేరు. దాన్ని మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఇంకా నెక్స్ట్ పాయింట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి సమావేశానికి కనీసం సగం మంది సభ్యులు హాజరు కావాలి. అలా జరగని పక్షంలో సమావేశం రద్దు చేస్తారు. సర్పంచ్, సెక్రటరీ కలిసి అవసరమైన బడ్జెట్ని రూపొందిస్తారు. సో ఇక్కడ బడ్జెట్ చూడండి, సర్పంచ్ అండ్ సెక్రటరీ మాత్రమే. దీన్ని గ్రామ సభలో చర్చించి తుది రూపం ఇస్తారు. గ్రామ పంచాయతీ కొన్ని రకాల పన్నులు వసూలు చేసే అధికారం ఉంది. ఇంటి పన్ను, భూమి శిస్తు, ఈ రెండు కూడా వసూలు చేసే అధికారం గ్రామ పంచాయతీకి ఉంది. జాగ్రత్తగా గమనించండి. పై వాటి వల్ల 1/3 వంతు ఆదాయం గ్రామ పంచాయతీకి వస్తుంది. ప్రతి మండలంలో దాదాపు 20 గ్రామ పంచాయతీలు ఉంటాయి. ప్రతి మండలంలో దాదాపు 20 గ్రామ పంచాయతీలు ఉంటాయి. ఓటర్ కనీస వయసు 18 సంవత్సరాలు, వార్డు సభ్యునికి కనీస వయసు 21 సంవత్సరాలు, సర్పంచ్ కూడా 21 సంవత్సరాలు, ఉప సర్పంచ్ కూడా 21 సంవత్సరాల కనీస వయసు ఉంటే పోటీ చేయొచ్చు. గ్రామ పంచాయతీకి పోటీ చేసే వ్యక్తి కనీస వయసు కూడా 21 ఇయర్స్. గ్రామసభ సభ్యునికి కనీస వయసు 18 సంవత్సరాలు. దీన్ని గుర్తుంచుకోండి. గ్రామ సభలో ఓటర్లు మాత్రమే సభ్యులుగా ఉంటారు. ఎంపీటీసీ అంటే మండల్ పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యూషన్, మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం అంటాం. జెడ్పీటీసీ అంటే జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యూషన్ అంటాం. జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం అని మనము దీని యొక్క అర్థం గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులను కూడా ఎన్నికల ప్రక్రియ ద్వారా కొంతమంది నామినేట్ చేయబడతారు. సో కొంతమందిని మాత్రం డైరెక్ట్ మనము ప్రత్యక్షంగా ఎన్నుకుంటాం ఎంపీటీసీ, జెడ్పీటీసీని. నెక్స్ట్ ఇక్కడ జంగమ్మ, హాజీపల్లికి సంబంధించిన గ్రామ పంచాయతీకి సంబంధించిన విషయాలు ఉన్నాయి. గ్రామం హాజీపల్లి, జిల్లా రంగారెడ్డి, గ్రామ సర్పంచ్ అక్కడ జంగమ్మ అని ఉండేవారు అప్పుడు. ఈ గ్రామానికి వచ్చిన అవార్డులు 2. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అవార్డు శుభ్రం అవార్డు ఇచ్చింది 2008లో. దీన్ని గుర్తుంచుకోండి. సో శుభ్రం అవార్డు ఏ సంవత్సరంలో ఇచ్చింది? 2008. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందా, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందా? రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఏ ఊరికి ఇచ్చింది? హాజీపల్లి గ్రామ పంచాయతీ. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అవార్డు ఏంటంటే నిర్మల గ్రామ పురస్కార్ అవార్డు కూడా ఈ యొక్క హాజీపల్లి గ్రామానికి రావడం జరిగింది. ఇది కూడా 2008 డిసెంబర్ 8న రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా రావడం అనేది జరిగింది. సో ఇక్కడ మన పూణేలో వీరొక
ఈ యొక్క అవార్డుని తీసుకోవడం జరిగింది. శుభ్రం నిర్మల గ్రామ పురస్కార అవార్డులను గ్రామంలోని ప్రజలు ఎవరు కూడా బయటి ప్రదేశంలో బహిర్భూమికి పోని గ్రామాలకు ఈ అవార్డు ఇస్తారు. రైట్, ఇక్కడ శుభ్రం అవార్డు కావచ్చు, నిర్మల గ్రామ పురస్కార అవార్డు దేనికి ఇస్తారంటే, సో మన బహిర్భూమికి పోకునేటువంటి గ్రామాలు అన్ని 100% టాయిలెట్స్ని యూజ్ చేస్తున్న గ్రామాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క గ్రామాలకు ఈ యొక్క శుభ్రం అవార్డు అండ్ నిర్మల్ గ్రామ పురస్కార అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది, గమనించండి. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రామ సభను సక్రమంగా నిర్వహిస్తున్న గ్రామ పంచాయతీలు వరంగల్ గ్రామీణ జిల్లా గంగదేవిపల్లి, కరీంనగర్ రామచంద్రాపురం, నిజామాబాద్లో అంకాపూర్, మహారాష్ట్ర అహ్మద్నగర్ జిల్లా అయినటువంటి హివారే బజార్ అనే గ్రామం. నెక్స్ట్ గంగాదేవిపల్లిలో 18 కమిటీలను గ్రామ సభ ద్వారా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ గత టెట్లో డిఎస్లో ఇక్కడ నుండి ప్రశ్న రావడం జరిగింది. జనాభాను దృష్టిలో పెట్టుకుని మనకు 3 రకాల పురపాలక సంస్థలు ఉంటాయి. నగర పంచాయతీలో 20,000 నుంచి 40,000 జనాభా ఉంటుంది. మున్సిపాలిటీ కౌన్సిల్లో 40,000 నుంచి 3 లక్షల వరకు జనాభా ఉంటుంది. సో కౌన్సిలర్ అండ్ చైర్మన్ అనేది మున్సిపల్ కౌన్సిల్గా ఉంటారు. నెక్స్ట్ మున్సిపల్ కార్పొరేషన్కి 3 లక్షల జనాభా పైన ఉంటే కార్పొరేటర్, అదేవిధంగా మేయర్ అనేది ఉండడం అనేది జరుగుతుంది, గమనించండి. నగర పంచాయతీకి 20 నుంచి 40,000, మున్సిపల్ కౌన్సిల్కి 40 నుంచి 3 లక్షల జనాభా ఉంటే కౌన్సిలర్ని చైర్మన్ ఏర్పాటు చేస్తారు. మున్సిపల్ కార్పొరేషన్కి 3 లక్షల పైన జనాభా ఉంటే కార్పొరేటర్ మేయర్లు ఉండడం జరుగుతుంది, గమనించండి. అంటే మున్సిపల్ కార్పొరేషన్కి జనాభా ఎంత ఉండాలి, కౌన్సిల్కి ఎంత ఉండాలి, పంచాయతీకి ఎంత ఉంటుంది అనేది గుర్తుంచుకోండి. సర్పంచ్, చైర్మన్, మేయర్లు. ఇక్కడ సర్పంచ్ ఉంటారు, ఇక్కడ చైర్మన్ ఉంటాడు, ఇక్కడ మేయర్ ఉంటారు. ఓటర్లు ప్రత్యక్ష ఎన్నిక విధానం ద్వారా ఎన్నుకుంటారు సర్పంచ్ని, చైర్మన్ని, కౌన్సిలర్ చైర్మన్ని, అదేవిధంగా మేయర్ని. సో పురపాలక సంఘం నిధులు, పన్నులు ఏమున్నాయో చూస్తున్నట్లయితే పురపాలక సంఘం సేమ్ మనకు గ్రామ పంచాయతీలో ఇంటి పన్ను, వీధి దీపాలపై పన్ను, సినిమా టికెట్ల మీద పన్ను, అదేవిధంగా నీటి పన్ను, దుకాణాల మీద పన్ను అనేటివి మొదలైనవి వారు వసూలు చేసుకోవచ్చును. గమనిక తడి చెత్త ఆకుపచ్చ చెత్త కుండీలో, పొడి చెత్త నీలపు రంగు చెత్త కుండీలో. ఇక్కడ నుండి ప్రశ్న కూడా వస్తున్నాయి, గమనించండి. తడి చెత్త అనేది ఆకుపచ్చ చెత్త కుండీ ఉంటుంది. పొడి చెత్త అనేది పింక్ కలర్ అంటే నీలపు రంగు, పింక్ కాదు మిత్రమా, బ్లూ కలర్ చెత్త కుండీలో వేయడం జరుగుతుంది, గమనించండి. నెక్స్ట్ సబ్ కాంట్రాక్టింగ్ వర్క్కి సంబంధించిన విషయాలు ఒకసారి మనం చూసినట్లయితే పురపాలక సంఘాల చెత్త సేకరించడం, తొలగించడం వంటి పనులను ప్రైవేట్ కాంట్రాక్టర్లను నియమిస్తున్నాయి. దీనినే మనం సబ్ కాంట్రాక్టింగ్ అని కూడా అంటాము, గమనించే ప్రయత్నం చేయండి. ఇక్కడ నెక్స్ట్ పాయింట్ మనం చూసుకున్నట్లయితే వేములవాడ నగర పంచాయతీ ఒక కేస్ స్టడీకి సంబంధించిన అంశాలు. వేములవాడ నగర పంచాయతీ జిల్లా రాజన్న సిరిసిల్ల. ఇక్కడ పుణ్యక్షేత్రం ఉంది, శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం. ఈ నగర పంచాయతీ 2011 వరకు మేజర్ గ్రామ పంచాయతీగా ఉండను. ఈ పట్టణం ప్రత్యేకమైన తాగునీటి వ్యవస్థను కలిగి ఉంది మన యొక్క వేములవాడ. ఈ వ్యవస్థనే మనము, ఈ త్రాగునీటి ప్రత్యేక వ్యవస్థను మనం ఆకాశగంగగా పిలుస్తాము. ఈ ఆకాశగంగ 2003 సంవత్సరంలో ప్రారంభమైంది. స్తంభాల ఆధారంగా ప్రతి 10 నుంచి 15 కుటుంబాలకు ఒక నల్ల నీటిని రోజు విడిచి రోజు వదులుతారు. మొత్తం 5,000 కుటుంబాలకు రక్షిత మంచినీరు ఈ ఆకాశగంగ ద్వారా అందించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఆకాశగంగని సృజలధార పథకం ద్వారా అమలు చేస్తున్నారు. డంపింగ్ యార్డ్ పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. చెత్త నుండి ప్లాస్టిక్ను వేరు చేసి ఆ చెత్త నుండి విద్యుత్ ఉత్పత్తి చేసి ప్రతిపాదన కూడా ఉంది. నెక్స్ట్ లెసన్ మనకు మన సమాజంలోని వైవిధ్యం సంబంధించిన అంశాల్లో ఇంపార్టెంట్ అంశాలు చూసినట్లయితే మన తెలంగాణలో దాదాపు 7 భాషల్లో వైవిధ్యాన్ని ప్రచురించబడింది. అది చూడండి, మన తెలంగాణలో దాదాపు ఎన్ని భాషలు? 7 భాషల్లో, జాగ్రత్తగా గుర్తుంచున్నాయి. హైదరాబాద్లో తెలుగు మరియు ఉర్దూ 2 భాషలపై కవిత్వానికి ప్రధాన కేంద్రంగా ఉన్నాయి మన హైదరాబాద్. తెలుగు మరియు ఉర్దూ. థార్ ఎడారికి సంబంధించిన అంశాలు గమనించినట్లయితే భారత్ అండ్ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో మనకు థార్ ఎడారి ఉంటుంది. ఇది చాలా భాగం రాజస్థాన్ రాష్ట్రంలోని మార్వార్ ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతంలో వర్షపాతం చాలా తక్కువ, పెద్ద నదులు లేవు. ఇక్కడి నుండి జీవన విధానం కోసం గొర్రెలు, మేకలు, ఒంటెలు అనేటివి ఉండడం అనేది జరుగుతుంది. ప్రజల జీవన విధానం కోసం వాటిని వాడుకుంటారు. నెక్స్ట్ సాధారణంగా గొర్రెల కాపరులు అనేక రాష్ట్రాలకు పశువులతో సహా వెళ్తారు. హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వాళ్ళు వలస వెళ్ళడం జరుగుతుంది. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చేవారు లేదా ఆ దేశాలకు వెళ్లే వర్తకులు ఎడారి ప్రాంతం గుండానే వెళ్ళేవారు, మన థార్ ఎడారి గుండా వెళ్ళేవారు. గుజరాత్లోని ద్వారకా, రాజస్థాన్లోని అజ్మీర్, పుష్కర సరస్సును, అరబ్లోని మక్కా, మదీనాను సందర్శించే యాత్రికులు ఈ ప్రాంతం నుండే వెళ్తారు. ఈ మన థార్ ఎడారి నుండే వెళ్ళడం అనేది జరుగుతుంది. ఈ ప్రాంతంలో ముఖ్యమైన పట్టణాలు చూసుకున్నట్లయితే జైసల్మీర్, బికినీర్, అదేవిధంగా జోధ్పూర్ అనేటివి మనకు థార్ ఎడారిలో ఉన్నటువంటి ముఖ్యమైన ప్రాంతాలుగా చెప్పుకుంటాం. దాదాపుగా 50 సంవత్సరాల క్రితం
థార్ ఎడారి ప్రాంతానికి నీరు తీసుకురావడానికి పంజాబ్లోని నదుల నుంచి ఒక పెద్ద కాలువ నిర్మించారు. ఈ కాలువ వెంబడి పంజాబ్, హర్యానా ప్రజలు స్థిరపడడం జరిగింది. ఈ కాలువ వెంబడే పంజాబ్ రాష్ట్రం, అది హర్యానా ప్రజలు స్థిరపడ్డారు. ఇక్కడ ప్రజలు ఒకప్పుడు సజ్జ రొట్టెలను పెసరపప్పు లేదా మినపప్పుతో తినేవారు. సజ్జ రొట్టెలను పెసరపప్పు, మినపప్పుతో తినేవారు మన థార్ ఎడారి ప్రాంతంలో ఉన్న ప్రజలు. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ సంగ్రి చెట్లు, ముళ్ళ పొదలకు కాసే కూరగాయలను తినేవారు. వీటిని మనం ఎండబెట్టి నిల్వ చేసుకునే సంవత్సరం అంతా తినేవారు. ఎండబెట్టుకుని నిల్వ చేసుకుని సంవత్సరం అంతా తింటూ ఉండేవారు ఆ యొక్క కూరగాయలను. మిఠాయిలకు, ఇతర చిరుతిళ్లకు బికనీర్ అనేది ప్రసిద్ధిగాంచినది. మిఠాయిలకు, ఇతర చిరుతిండ్లకు ప్రసిద్ధిగాంచినది బికనీర్. థార్ ఎడారి ప్రపంచంలోనే అత్యంత జనసాంద్రత కలిగిన ఎడారిగా మారింది. రైట్, థార్ ఎడారి ప్రపంచంలోనే అత్యంత జనసాంద్రత కలిగిన ఎడారి ఏది అంటే థార్ ఎడారి. ఈ ప్రాంతపు పశువులు బాగా పాలిస్తాయి మన యొక్క థార్ ఎడారి ప్రాంతంలోని పశువులు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే సిక్కిం. ఇది హిమాలయాల తూర్పు ప్రాంతంలో ఉన్న చిన్న రాష్ట్రమే సిక్కిం. హిమాలయాల్లో ఎత్తైన శిఖరాల్లో ఒకటైనటువంటిది కాంచనగంగా. సో హిమాలయ తూర్పు ప్రాంతంలో ఉన్నటువంటి చిన్న రాష్ట్రం ఏది కింది వానలో అంటే, సో ఒకవేళ సిక్కిం ఉంటే సిక్కింని మనము ఆన్సర్గా పెట్టాల్సి ఉంటుంది. హిమాలయాలో ఎత్తైన శిఖరాల్లో ఒకటి గంగగా మనము చెప్పుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ సిక్కింలోనే అది కూడా ఉంది. కాంచనగంగా కూడా ఏ రాష్ట్రంలో వస్తుందంటే సిక్కిం రాష్ట్రంలో వస్తుంది. సిక్కింలో ప్రజలు 11 భాషలు మాట్లాడతారు. సిక్కిం రాష్ట్రంలో 1975 సంవత్సరం వరకు సిక్కిం స్వతంత్ర రాజ్యంగా చోగ్యాల్ రాజుల ఏలుబడిలో ఉండేది. అదే సంవత్సరంలో భారత్లో కలిసింది. మన యొక్క 1975లోనే ఉండే. దానికంటే ముందు చోగ్యాల్ రాజుల ఏలుబడిలో ఉండేది. సిక్కిం ప్రజలు పండించే పంటలు వరి, మొక్కజొన్న, గోధుమలు, ఏలాకులు, అల్లం తోటలు, టీ తోటలు, నారింజ తోటలు ఉంటాయి. వారికి ఉన్ని, పాలు, మాంసం కోసం గొర్రెలను, జడల బెర్రెలను పోషిస్తారు వీరు. భారతదేశంలో నేపాల్, భూటాన్, టిబెట్ అంటే చైనా అన్నట్టు టిబెట్ల సరిహద్దు ప్రాంతం సిక్కిం రాష్ట్రంగా ఉంటుంది. సో సిక్కిం రాష్ట్రానికి సరిహద్దు ప్రాంతాలు మన భారతదేశంలో ఏది అంటే, ఆ సిక్కిం రాష్ట్రానికి సరిహద్దునున్న దేశాలు ఏమంటే నేపాల్, భూటాన్, టిబెట్. ఒకవేళ సిక్కిం రాష్ట్రం మన సిక్కిం రాష్ట్రం ఏ సరిహద్దు ప్రాంత దేశాలతో ఉంది అంటే మనం ఆ యొక్క చెప్పాలి. లేకుంటే నేపాల్, భూటాన్, టిబెట్లతో సరిహద్దులో ఉన్న రాష్ట్రం ఏది అంటే సిక్కిం రాష్ట్రంగా మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. బౌద్ధ మతానికి తెచ్చిన టిబెటస్ లామాలతో వీళ్లకు అత్యంత సన్నిహితత్వం అనేది ఉంది. ఎవరికి? మన సిక్కిం రాష్ట్ర ప్రజలకు బౌద్ధ మతాన్ని తెచ్చినటువంటి టిబెటస్ లామాలతో వీళ్ళకు అత్యంత సన్నిహిత్వం అనేది ఉంటుంది. నెక్స్ట్ పాండిచ్చేరి చూసుకున్నట్లయితే, పాండిచ్చేరి కూడా భారతదేశం యొక్క ఆగ్నేయ తీరంలో ఉన్న చిన్న రాష్ట్రము. పాండిచ్చేరి అనేక యూరోపియన్ వ్యాపార సంస్థలను, ఒకటి డచ్, పోర్చుగీస్, ఇంగ్లీష్ అండ్ ఫ్రెంచ్ వారిని ఆకర్షించింది. పాండిచ్చేరి అనేక యూరోపియన్ వ్యాపార సంస్థలైనటువంటి డచ్, పోర్చుగీస్, ఇంగ్లీష్, ఫ్రెంచ్ వారిని ఆకర్షించింది. సో వరుస క్రమం అడిగే అవకాశం ఉంది కాబట్టి ఫస్ట్ డచ్, తర్వాత పోర్చుగీస్, తర్వాత ఇంగ్లీష్, తర్వాత ఫ్రెంచ్. 1954 వరకు పాండిచ్చేరి ప్రజలు ఇండియన్ యూనియన్లో చేరడానికి ఓటు వేయడంలో ఫ్రెంచ్ వారు పాండిచ్చేరిపై అధికారాన్ని వదులుకున్నారు. 1954లో పాండిచ్చేరి ప్రజలు ఇండియన్ యూనియన్లో చేరడానికి ఓటు వేయడంతో ఫ్రెంచ్ వారు అప్పుడు వారిపై పాండిచ్చేరిపై అధికారాన్ని అప్పటి వరకు ఫ్రెంచ్ వారు పరిపాలించడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ తమిళనాడుకు చెందిన గొప్ప జాతీయవాద కవి సుబ్రహ్మణ్య భారతి. తమిళనాడుకు చెందిన గొప్ప జాతీయవాద కవి ఎవరంటే సుబ్రహ్మణ్య భారతి. బెంగాల్కు చెందిన ఆధ్యాత్మిక ఋషి అరవింద్ ఘోష్ మరియు అనతి ఫ్రెంచ్ శిష్యురాలు అయిన అమ్మ అరవింద ఆశ్రమాన్ని స్థాపించారు. ఎవరెవరు? అరవింద్ ఘోష్ మరియు అనతి ఫ్రెంచ్ శిష్యురాలు అయినటువంటి అమ్మ అరవింద ఆశ్రమాన్ని స్థాపించారు. గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. అమ్మ అరవింద్ ఆశ్రమాన్ని స్థాపించింది ఎవరెవరు అంటే అరవింద్ ఘోష్ మరియు అనతి ఫ్రెంచ్ శిష్యురాలు. వీళ్ళిద్దరు కలిసి అమ్మ అరవింద్ ఆశ్రమాన్ని స్థాపించారు. శాంతి మరియు ప్రపంచ సహకారం అనే సందేశాన్ని వ్యాప్తి చేయడానికి ఐక్యరాజ్య సమితి యొక్క మద్దతుతో ఆరోవిల్లే అనే అంతర్జాతీయ గ్రామం స్థాపించబడింది. చూడండి, శాంతి మరియు ప్రపంచ సహకారం అనే సందేశాన్ని వ్యాప్తి చేయడం కోసం ఐక్యరాజ్య సమితితో మద్దతుతో ఆరోవిల్లే అనే గ్రామం స్థాపించబడింది. అంతర్జాతీయ గ్రామం. ఓకే, గుర్తుంచుకోండి, ఆరోవిల్లే. భారత ప్రజానాయక మండలి ఇఫ్టా. నెక్స్ట్ జలియన్ వాలా బాగ్ పంజాబ్ అమృత్సర్లో ఉంది. దీన్ని మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. భారత ప్రజానాయక మండలి ఇఫ్టా, దాన్ని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ జవహర్లాల్ నెహ్రూ డిస్కవరీ ఆఫ్ ఇండియా అన్న తన పుస్తకంలో భారత ప్రజల ఐక్యత
బయటి నుండి నేర్చుకున్నది కాదని, అది చాలా లోతైనది, విభిన్న ఆచారాలు నమ్మకాల పట్ల విస్తృతమైన సహనాన్ని కనబరిచిందని చెప్తారు. రైట్. డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే పుస్తకం ఎవరిది? జవహర్ లాల్ నెహ్రూ. మన దేశంలో గురించి చెప్పడానికి భిన్నత్వంలో ఏకత్వం అన్న దానినే నెహ్రూయే రూపొందించడం జరిగింది. రైట్. మన దేశంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని ఎవరు రూపొందించారంటే నెహ్రూ. నెక్స్ట్ ఇక్కడ వైవిధ్యాలను గుర్తించటకు కాకుండా ప్రోత్సహించింది డిస్కవరీ ఆఫ్ ఇండియా. వైవిధ్యాలను గుర్తించుటకు కాకుండా ప్రోత్సహించింది ఎవరు అంటే ఏది అంటే డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే పుస్తకం. భారతదేశ ఐక్యతను చాటే గీతం జాతీయ గీతం అయినటువంటి జనగణమన రవీంద్రనాథ్ ఠాగూర్ రాశారు. నెక్స్ట్ లెసన్ చూసుకున్నట్లయితే స్త్రీ పురుష సమానత్వం దిశగా ప్రయాణం. భారతదేశ జనాభాలో స్త్రీ పురుష నిష్పత్తి 1951లో చూసుకుంటే మనం 1951లో 1946 to 946 నిష్పత్తి 1000గా ఉంటే 1000:946 ఉండే స్త్రీ పురుష నిష్పత్తి. స్త్రీలు 946 ఉంటే పురుషులు 1000 మంది పురుషులకు 946 స్త్రీలు ఉండేను 1951లో. 1981లో 934:1000 అంటే స్త్రీలు 934 మంది ఉంటే 1000 మంది పురుషులకు. 2011లో 940:1000 అంటే ఇక్కడ అంటే 1951లో ఎక్కువ ఉండే స్త్రీ నిష్పత్తి. సో 1981కి తగ్గింది. సో మళ్ళీ 2011లో కొద్దిగా పెరిగింది. సో 1940:1000గా ఉంది. అంటే 1000 మందికి 940 స్త్రీలు ఉన్నారు. అదే తెలంగాణలో స్త్రీ పురుష నిష్పత్తి చూసుకున్నట్లయితే 1991లో 969 మంది స్త్రీలు ఉండే ప్రతి 1000 మంది పురుషులకు. 2011లో ప్రతి 1000 మంది పురుషులకు 988 మహిళలు స్త్రీలు అయితే ఉన్నారు. రైట్. తెలంగాణ రాష్ట్రం అన్ని రాష్ట్రాల కంటే లింగ నిష్పత్తిలో ముందుంది. తెలంగాణ రాష్ట్రం అన్ని రాష్ట్రాల కంటే లింగ నిష్పత్తిలో ముందుంది. భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే లింగ నిష్పత్తిలో ముందున్న రాష్ట్రం ఏది అంటే తెలంగాణ. సో మన రాష్ట్రంలో 6 సంవత్సరాల లోపు పిల్లల లింగ నిష్పత్తి చూసుకున్నట్లయితే మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో 1991లో బాలికలు ప్రతి 1000 మంది బాలులకు 978. అదేవిధంగా 2001లో చూసుకున్నట్లయితే ప్రతి 1000 మంది బాలులకు మన 963 బాలికలు ఉండేవారు. 2011 లెక్కల ప్రకారము ప్రతి 1000 మంది బాలులకు 933 బాలికలు మాత్రమే ఉన్నారంటే తగ్గుతూ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ పుట్టడానికి ముందే తల్లి గర్భంలోని శిశువుని చంపడాన్ని మనం భ్రూణ హత్య అని అంటాము. జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ అక్షరాస్యతలో అంతరాలు. 7 సంవత్సరాలు పైబడిన స్త్రీ పురుషులలో తెలుగు భాష లేదా ఏదైనా ఇతర భాషలలో చదవడము రాయడం వచ్చిన వారిని మనము సూచిస్తుంటాము. చూడండి, అక్షరాస్యతలో 7 సంవత్సరాల పైబడిన స్త్రీ పురుషుల చూసుకుంటారు. 7 సంవత్సరాల పైబడి ఉండాలి. దాన్ని గుర్తుంచుకోండి. వారికి ఖచ్చితంగా తెలుగు భాష లేదా ఏదైనా ఇతర భాషలు చదవడం రాయడం వచ్చిన వారిని మనము అక్షరాస్యులుగా తీసుకుంటాము. చూసుకున్నట్లయితే అక్షరాస్యత శాతం 1991 సంవత్సరంలో స్త్రీ అక్షరాస్యత 28-29%, పురుషులది 52-53%. 2001లో 46% స్త్రీలది, 68% పురుషులది. 2011లో 58% స్త్రీలు, 75% పురుషుల అక్షరాస్యత ఉంది. ఉదాహరణకు 100 మంది ఆడపిల్లలు బడిలో చేరితే 65 మందికి మించి 5వ తరగతి ఆపై చదువు కొనసాగించడం లేదని 2011 జనాభా లెక్కల ప్రకారం కేవలం 15 మంది ఆడపిల్లలు మాత్రమే ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించగలుగుతున్నారనేది 30 సంవత్సరాల క్రిందటి మాట. ఇది బాలబాలికలలో 1/6 వంతు 5వ తరగతి తర్వాత పాఠశాలకు దూరం అవుతున్నారు. ఇక్కడ బాలబాలికలలో చిన్నపిల్లల్లో 1/6 వంతు 5వ తరగతి వరకు మాత్రమే చదువుతున్నారు. 1980 దశకంలో ఆస్తి హక్కు చట్టం వచ్చింది. ఆస్తి హక్కు చట్టం 1980లో వచ్చింది. వారసత్వంగా వచ్చే ఆస్తిలో లింగ వివక్ష లేకుండా స్త్రీలకు సమాన హక్కుల్ని కల్పించిన మొదటి రాష్ట్రం కూడా మన తెలంగాణ రాష్ట్రమే. దీన్ని కూడా గుర్తుంచుకోండి. అదేవిధంగా మహిళలకు కూడా సమాన వాటా ఉంటుంది అని ఆ యొక్క హక్కుని కల్పించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. భారత ప్రథమ మహిళ రైలు ఇంజిన్ డ్రైవర్, ఆమె పేరు సురేఖ యాదవ్. ఇది మనకు చాలాసార్లు క్వశ్చన్లో కూడా రావడం జరిగింది. గత డేట్లో గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా. నెక్స్ట్ లెసన్స్ ఏవైతే ఉన్నాయో 17, 18, 19, 20, 21 ఈ 5 లెసన్లని నెక్స్ట్ వీడియోలో మనం రివిజన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో చాలా లెంతీ అయింది, ఇప్పటికే 70 మినిట్స్ దగ్గరకు పోయింది. సో నెక్స్ట్ వీడియోలో మీకు మిగతా ఈ అంశాలన్నిటి మీకు లెసన్ వైజ్గా రివిజన్ చేస్తాను. దాని తర్వాత 8th, 9th సంబంధించిన 7th, 8th సంబంధించిన రివిజన్ క్లాస్ కూడా తొందరలోనే అప్లోడ్ చేస్తాను. మీరైతే తప్పకుండా వీడియోని లైక్ చేసి, కొత్తగా చూస్తున్న మిత్రులు వీడియోని మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని తెలియజేయండి. అదేవిధంగా ఇలాంటి క్లాసెస్ మళ్ళీ కావాలి అనుకుంటే మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్లో తెలియజేయండి. అవసరం ఉందా లేదా ఇలాంటి క్లాసెస్ అనేటివి, లేకుంటే మీకు అవసరం లేదంటే నెక్స్ట్ వేరే క్లాసులు చెప్పే ప్రయత్నం చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్.